టేస్ట్ ചെയ്യുന്നു അങ്ങനെയാണ്. എനിക്ക് സാവധാനം టేస్ట్ ചെയ്യുന്നതാണ് എനിക്കിഷ്ടం. నేను దేవుని వాక్యం ఎలాగ చదువుతారంటే సావధానంగా నేను వాక్యం చదివి దాని యొక్క రుచి నేను తీసుకుంటాను. പക്ഷെ ഞാൻ ഇതുകൊണ്ട് തന്നെ ഞാൻ എൻ്റെ പുറകിലോട്ടൊന്ന് ചെയ്തു. ഞാൻ എവിടെയൊക്കെ ആയിരുന്നു എന്ന് ഞാൻ ഒന്ന് റീവൈൻഡ് ചെയ്തു. అప్పుడు ఈ మాట విని నేను వెనుకకి తిరిగాను. నేను ఎక్కడెక్కడ ఏమై ఉన్నాను అని నేను నన్ను పరీక్షించాను. ഞാൻ ഭയങ്കരമായിട്ട് ചിരിച്ചുല്ലസിച്ച് ഡാൻസ് ചെയ്ത് അങ്ങനെ നടന്ന ഒരാൾ എങ്ങനെയാണ് ഇങ്ങനെ കരയാൻ തുടങ്ങിയെന്ന് ഞാൻ ചിന്തിച്ചു. నేను చాలా సంతోషంగా నాట్యమాడుతూ ఉల్లాసముగా నడిచిన ఈ వ్యక్తి అయిన నేను ఎలాగ ఏడవడం ఎక్కడి నుంచి ప్రారంభించారు అని నన్ను పరీక్షించిన. എനിക്ക് പരിശുദ്ധാത്മാവിൻ്റെ അഭിഷേകം വരുമ്പം ഇങ്ങനെ തുള്ളിച്ചാടുന്ന ഒരു സ്വഭാവം ഉണ്ടായിരുന്നു. పరిశుద్ధాత్మ ఒక శక్తి వస్తున్న సమయంలో ఒక్కప్పుడు నేను గంతులు వేసి దేవుని సన్నిధానంలో ఆరాధన చేస్తున్న ఒక స్వభావం నాకు ఉండే. ദാവീദ് അങ്ങനെ തുള്ളിച്ചാടി വന്നപ്പം ദാവീദിന്റെ വൈഫ് മീഖള് പറഞ്ഞു വളരെ മോശമായി പോയെന്ന് പറഞ്ഞല്ലേ. దావీదు అలాగ ఆరాధన చేసినప్పుడు దావీదు భార్య ఏమన్నారు? ఇది చాలా మంచిది కాదు మీరు చేస్తున్నదని చెప్పారా లేదా? എൻ്റെ ഒരു പ്രായമായി കഴിഞ്ഞപ്പോൾ എനിക്ക് തോന്നി ഇതൊരു മോശമാണ്. അപ്പം ഞാൻ എന്നെ തന്നെ കൺട്രോൾ ചെയ്യാൻ തുടങ്ങി. అంటే నేను నా మనసులో ఏమనుకున్నారంటే వయసు ఎక్కువ అవుతున్న కొలది ఇదేమి చేయకూడదు, నన్ను నేను ఒత్తిడి చేసి నేనే పక్కకి ఉండాలని నేను అనుకున్నా. നമ്മൾ വെള്ളം തടഞ്ഞു നിർത്തിയാൽ അതിൻ്റെ എവിടെയെങ്കിലും ഒരു സൈഡ് പൊട്ടാതിരിക്കത്തില്ല. ఇప్పుడు పారి వస్తున్న నీళ్ళుందని అనుకోండి, ఆ నీళ్ళని మనం గట్టు ఏమంటారు, గట్టు దాన్ని కడుతున్నప్పుడు అది అక్కడ ఆగుతుంది, కానీ ఇంకొక చోట ఎక్కడో ఆ గట్టు ఏం చేస్తుంది, పలిగిపోతుంది. ഞാൻ പരിശുദ്ധാത്മാവിനെ കൺട്രോൾ ചെയ്തപ്പോൾ എന്ത് പറ്റി, അത് തുറന്നു വിടാൻ വേണ്ടി കരച്ചിലിന്റെ രൂപത്തിൽ ഇത് വെളിയിലേക്ക് വന്നു. నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు దానిని నేను అడ్డుగా నిలబెట్టాడు కాబట్టి ఆ ఏడుపు అనే శక్తి నన్ను వెంటాడుతుంది. ഇപ്പം തിരിച്ച് ഞാൻ ആ പഴയ ഇതിലേക്ക് ചെല്ലാൻ പ്രാർത്ഥിക്കേണ്ടതായിട്ടുണ്ട്. అప్పుడు ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ శక్తి చేత పొంది నేను ఆనందించినవో ఆ ఆనందములోనికి మళ్ళీ నేనేం చేయాలి, తిరిగి వెళ్ళవలసి ఉంది. ഈ കരയാതിരിക്കാൻ ഞാൻ കൺട്രോൾ ചെയ്യുന്നതുകൊണ്ട് എന്ത് പറ്റുമെന്ന് ചോദിച്ചു കഴിഞ്ഞാൽ, നമ്മൾ എണ്ണയൊക്കെ നിറയെ ഒഴിച്ച് കറി ഉണ്ടാക്കുന്നത് എണ്ണ ഇല്ലാതെ വരുമ്പോൾ ഉണ്ടാകുന്ന ഒരവസ്ഥ ഇപ്പം ഞാൻ ഈ പറയുമ്പോഴുണ്ട്. ఇప్పుడు నేను నిలబడి ఏడుస్తున్నప్పుడు మనం ఏం చేస్తా, కూర చేస్తున్నప్పుడు మంచి నూనె పోసి మనం కూర చేస్తా. ఏడుస్తున్న సమయంలో ఏం కలుగుతుందంటే ఆ కూరలో ఉన్న రుచి లేకపోతే ఆ నూనె అన్ని కలిస్తేనే కదా రుచి కలుగుతుంది. అప్పుడు ఏడుస్తున్న సమయంలో ఆ ఆరాధనలో లేకపోతే చెప్తున్న మాటలో ఉన్న రుచి వెళ్ళిపోతుంది. പരിശുദ്ധാത്മാവ് നമുക്ക് അളവില്ലാതെ ദാനങ്ങളെ തരുമ്പോൾ നമ്മളത് കൺട്രോൾ ചെയ്യാൻ യാതൊരു കാരണവശാലും ശ്രമിക്കരുത്. పరిశుద్ధాత్మ శక్తి కొలుత లేకుండా మనకు అది అనుగ్రహిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని అడ్డుగా నిలబడవద్దు. നമ്മൾ ഇന്ന് വായിച്ച സങ്കീർത്തനത്തിലേക്ക് മടങ്ങി വരികയാണ്. మనం ఈరోజు చదువబడిన కీర్తనలోనికి మనం వస్తాం. നമ്മൾ എത്ര പേര് ഭാഗ്യമുള്ളവരായിട്ട് തോന്നുന്നുണ്ട്? ഭാഗ്യമുള്ള എത്ര പേരുണ്ട്? మనలో ఎంతమంది ధన్యులు ఉన్నారండి? నేను ధన్యులే. ഇത്രയും പേര് ഭാഗ്യമുള്ളവരാണല്ലേ? మీకు ఆ ధన్యత కలిగిందా? కలిగిందండి? ഓക്കെ, వెరీ గుడ్. మంచిది. വചനത്തിൽ കൂടെ എങ്ങനെ ഭാഗ്യമുള്ളവരാകാമെന്ന് നോക്കാം. వాక్యములో నుంచి ధన్యత ఎలా కలుగుతుందని మనం చూస్తాం. 144 സങ്കീർത്തനത്തിന്റെ അവസാനത്തെ വാക്യം, 15ാമത്തെ വാക്യം ഒന്ന് വായിക്കും. ఈరోజు చదువుబడిన కీర్తన యొక్క చివరి వాక్యం 15 ఒకసారి చదవండి. ఏం చదివారు? అందరూ ఒకసారి చదవండి. ഈ സ്ഥിതിയിലിരിക്കുന്ന ജനം ഭാഗ്യമുള്ളത്. ఏముంది? ఇట్టి స్థితిలో ఉన్నవారు ధన్యులు. യഹോവ ദൈവമായിരിക്കുന്ന ജനം ഭാഗ്യമുള്ളത് തന്നെ.
ధన్యులు. അപ്പം നമ്മളെല്ലാവരും ഭാഗ്യമുള്ള. അപ്പം ഈ ഭാഗ്യമില്ല എന്ന് പറഞ്ഞവർക്കൊക്കെ യഹോവയായിട്ട് വലിയ కనెక్షన్ ఇല്ല అని തോന്നുന്നില്ല. అప్పుడు ఈ ధన్యత నాకు లేదు అని ఎవరైనా చెప్తారో వారికి ఏం కలుగుతుందంటే దేవునితో వారికి ఏం లేదు, సంబంధం లేదు. ഇവിടെ തുടങ്ങുന്നത് ఈ స్థితిയിലിരിക്കുന്ന జనం భాగ్యముള്ളത്. ఇక్కడ దేవుని వాక్యములో మనం ఏం చదివినా ఈ స్థితిలో ఉన్నవారు ధన్యులు. ఏ స్థిതിയിലിരിക്കുന്നതാ? ఏ స్థితి చెప్పండి. ചെയറിലിരിക്കുന്നതാണോ താഴെ ഇരിക്കുന്നതാണോ? ఏ స్థిതിയിലിരിക്കുന്നതാണ് ഭാഗ്യം? కుర్చీలో కూర్చోవడమా, కింద కూర్చోవడమా? ఏ స్థితిలో కూర్చున్న వారు ధన్యులండి చెప్పండి. നമുക്ക് 144 അധ്യായത്തിന്റെ 1 മുതലുള്ള വാക്യങ്ങൾ വായിച്ചു വരുമ്പോൾ അറിയാം ഏത് స్థిതിയിലുള്ളവരാണ്. మనం దీని మొదటి నుంచి ఉన్న వాక్యాలు మనం చదివి వస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏ స్థితిలో ఉన్నవారు ధన్యులు అని. വായിക്കുന്നവർ ഓരോ വാക്യം തന്നെ വായിക്കണം. ഒന്നാമത്തെ വാക്യം വായിക്കും. మొదటి వాక్యం ఒకసారి చదవండి. എൻ്റെ പാറയാകുന്ന യഹോവ വാഴ്ത്തപ്പെട്ടവൻ, അവൻ യുദ്ധത്തിന് എൻ്റെ കൈകളെയും പോരിന് എൻ്റെ വിരലുകളെയും അഭ്യസിപ്പിക്കുന്നു. ആ വാക്യം വായിക്കുമ്പോൾ നമുക്ക് നമ്മുടെ ഭാഗ്യം എവിടെയാണ് തുടങ്ങുന്നതെന്ന് നമുക്ക് അവിടെ കാണാൻ സാധിക്കും. ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు మనకు ధన్యత ఎక్కడ కలుగుతుందని ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనకు అర్థం చేపిస్తున్నారు. നമ്മൾ കഴിഞ്ഞ ആഴ്ച ശൗലിനെയും ദാവീദിനെയും കുറിച്ച് ചിന്തിച്ചപ്പോൾ ഒരു കാര്യം നമുക്ക് മനസ്സിലായി. ശൗല് നിന്റെ ദൈവമായ യഹോവ എന്ന് പറഞ്ഞെടുത്ത് ദാവീദ് എൻ്റെ ദൈവമായ യഹോവ എന്ന് പറയുന്നു. ഈ സങ്കീർത്തനം തുടങ്ങുന്നത് കണ്ടോ? మన పోయిన వారం శౌలు దావీదు గురించి మనం విన్నాం. శౌలు ఏం చెప్తున్నారంటే నీ దేవుడైన యెహోవా అని, కానీ దావీదు ఏం చెప్తున్నారంటే నా దేవుడు అని దావీదు చెప్తున్నారు. ఈ వాక్యం కూడా ముందు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది దీని అర్థం ఏంటో అని. നമുക്കറിയാം ദാവീദ് ഒരു പാട്ടുകാരനായിരുന്നു. మనకు తెలుసు దావీదు ఒక మంచి గాయకుడై ఉండే. ദാവീദ് സ്വന്തമായിട്ട് പാട്ടുകൾ എഴുതുകയും പാട്ടുകൾ പാടുകയും ചെയ്യുന്നയാളായിരുന്നു. దావీదు సొంతముగా పాటలు రాస్తూ పాటలు పాడుతున్న ఒక వ్యక్తి అయి ఉండే. ദാവീദ് തുടങ്ങുന്ന എൻ്റെ ദൈവമായ എൻ്റെ പാറയാകുന്ന യഹോവ വാഴ്ത്തപ്പെട്ടവൻ. దావీదు చెప్తున్న మాట నా దుర్గమైన నా దేవుడు అని. അവിടെ പറയുന്നു, നമ്മളിപ്പം ഇന്ന് ചിന്തിക്കാൻ പോകുന്ന ഈ വാക്യം നമ്മളുമായിട്ട് എങ്ങനെ കണക്ട് ചെയ്യപ്പെടുന്നു എന്നാണ്. ఈ మనం ఆలోచించాలి ఈ వాక్యం నా జీవితానికి ఎలాగా కలిసి వస్తుందని మనం ఆలోచించాలి. നമ്മളിത് ദാവീദ് രാജാവ് പാടിയ പാട്ടല്ലേ, നമുക്കുമായിട്ട് എങ്ങനെ കണക്ട് ആകുമെന്ന് വിചാരിക്കും. మనం అనుకుంటా అబ్బా దావీదు రాజు పాడినదే కదా, ఈ పాటకి నా జీవితానికి ఏ సంబంధం ఉందని ఒకవేళ మనం ఆలోచిస్తాం. ഈ വചനം മുഴുവൻ നമ്മളുമായിട്ട് കണക്റ്റഡ് ആണ്. ఈ దేవుని వాక్యం అంతా మన జీవితములో నుంచి సమానత్వం కలిగినదే. നമ്മളൊരു ചടങ്ങിന് സങ്കീർത്തനം വായിച്ചു പോകരുത്. మనం ఒక 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 ఆచారముగా లేకపోతే ఇది చెయ్యాలి అని ఒత్తిడితో మనం వాక్యం చదవద్దు. ആ వాక్యത്തെ ഓരോന്നിനെയും നമ്മളുമായിട്ട് കണക്ട് ചെയ്യണം. మనం ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఒక్కొక్క వాక్యం నాకు నా జీవితానికి ఎలాగ సామీప్యం ఉందని మనం ఆలోచించాలి. അന്നേരം നമ്മൾ വിചാരിക്കും ഇതിൻ്റെ തൊട്ട് താഴെ വരുന്നത് ഞാൻ പറഞ്ഞതുമായിട്ട് ഒരു ബന്ധവുമില്ലാത്ത കാര്യമാണ്. കാരണം അവൻ യുദ്ധത്തിന് എൻ്റെ കൈകളെയും പോരിന് എൻ്റെ വിരലുകളെയും അഭ്യസിക്കുന്നു. നമുക്കിപ്പോൾ എവിടെയാണ് യുദ്ധമുള്ളത്? అప్పుడు దాని కింద మనం చూస్తున్నప్పుడు యుద్ధానికి ఆయన ఏం చేస్తారంట, మన వేల్ని ఏం చేస్తారు? ఇప్పుడు ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనం అనుకుంటా నాకేముంది యుద్ధం ఇక్కడ అని మనకు తలంపు వస్తుంది. നമ്മൾ ദിവസവും യുദ്ധം ചെയ്യാൻ പോകുന്നുണ്ട്. మనం ఎవరితో యుద్ధానికి వెళ్ళటం లేదు. వెళ్తున్నావా? പിന്നെ എന്തിനാ നമ്മുടെ കൈകളെ അഭ്യസിപ്പിക്കുന്നത്? మళ్ళీ నాకెందుకు, నా వేళ్ళకి యుద్ధం నేనెందుకు అభ్యసించాలి? നമ്മൾ ദിവസവും అశుద్ధావిയുമായിട്ട് ഒരു యుద్ధത്തിൽ തന്നെയാണ്. మీరు ఒకసారి గమనించండి, అశుద్ధాత్మ చేత మనం ఒక్కొక్క రోజు యుద్ధం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. మనం ആ യുദ്ധത്തിൽ
അവനെ എതിർത്ത് നിൽക്കുവാൻ നമ്മളെ യഹോവ അഭ്യസിപ്പിക്കുകയാണ്. ఆ యుద్ధములో ఈ అపవాదిని ఎదిరించి మనం నిలబడడానికి ఒక యుద్ధం ఇచ్చి దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు. ഈ വാക്യം വായിക്കുമ്പോൾ നമ്മുടെ മനസ്സിന് ആ ഒരു ഉറപ്പുണ്ടാകും, എന്റെ പാറയാകുന്ന യഹോവ എനിക്ക് യുദ്ധം ചെയ്ത് നിൽക്കുവാനുള്ള ഒരു అభ్యాసం നമുക്ക് తరును എന്നുള്ള ఉറపుണ്ടാകും. ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు నా దేవుడు నాకు దుర్గమై ఉన్నాను, ఆ యొక్క విశ్వాసం మీలో ఉండాలి. నేను నిలబడడానికి దేవుడు నాకు శక్తి ఇస్తున్నాడని ఒక విశ్వాసం మీకు ఉండాలి. രണ്ടാമത്തെ వాక్యం ഒന്ന് വായിക്കും. రెండో వాక్యం ఒకసారి చదవండి. ഇവിടെ ദാവീദ് വീണ്ടും ഇതിനെ പേഴ്സണലൈజ్ ചെയ്യുകയാണ്. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నారంటే ఆయన జీవితమని పరీక్షిస్తున్నాడు. എന്റെ ദയ, ఓయ్ కొట్టదు, నా దయ, എന്റെ കോട്ട, నా దుర్గము, എന്റെ ഗോപുരം, నా గోపురం, എന്റെ രക്ഷകൻ, నా రక్షకుడు, എന്റെ പരിച, నా ఆశ్రయ దుర్గం, ഞാൻ ശരണമാക്കിയവൻ, నేను ఆశ్రయం ఉంచినవాడు, എന്റെ ജനത്തെ എനിക്ക് കീഴാക്കി തരുന്നവൻ, నా ప్రజల్ని నాకు అనుకూలముగా చేస్తున్నవాడు. എന്റെ ദൈവമായ യഹോവേ എന്ന് പറയുന്ന ഒരു രാജാവിന് മാത്രമേ ജനങ്ങളും എന്റേതാണെന്ന് പറയാൻ സാധിക്കൂ. నా దేవుడు అని చెప్తున్న ఆ రాజుకు మాత్రమే ఈ ప్రజలు కూడా నా ప్రజలని చెప్పగలుగుతారు. ദാവീദിന് എന്റെ ദയ എന്ന് പറയുമ്പോൾ അവൻ യഹോവയുടെ ദയ തന്നെയാണ് അവിടെ അർത്ഥമാക്കുന്നത്. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నారంటే నా దేవుడు అని చెప్తున్నట్టే దేవుని యొక్క కృప కూడా దయ కూడా ఆయన పొందుకుంటున్నారు. എന്റെ കോട്ട, കോട്ട എന്ന് പറയുന്നത് നമ്മുടെ സംരക്ഷണ ഭിത്തിയാണ്. నా దుర్గం అంటే మనల్ని కాపాడుతున్న ఒక గోడ. എന്റെ ഗോപുരം, నా ఆశ్రయ దుర్గము. എന്റെ ഗോപുരം എന്ന് പറയുമ്പോൾ നമ്മൾ വിചാരിക്കും നമ്മളിപ്പം നമ്മുടെ ജീവിതത്തിൽ എന്ത് ഗോപുരമുള്ളത്, നമുക്ക് വലിയ ബിൽഡിങ്ങുകളുടെ ഒക്കെ മേൽ ഗോപുരം കാണാൻ സാധിക്കും. നമ്മുടെ ജീവിതത്തിൽ ഒരു ഗോപുരം ഉണ്ടോ എന്ന് ചിന്തിക്കാൻ സാധിക്കും. మనం అనుకుండా నాకేముంది ఒక ఆశ్రయ దుర్గం అని. మనం చూస్తున్నా చాలా బిల్డింగులు మనం చూస్తున్నా, అక్కడ పెద్ద పెద్ద గోపురాలు కట్టి ఉంచుతారు, അതന്നെ మనం చూస్తున్నా. നമ്മളുടെ ജീവിതത്തിലെ ഗോപുരങ്ങളാണ് ഇപ്പോൾ ഒരു അമ്മയെ സംബന്ധിച്ചിടത്തോളം അവരുടെ നല്ല മക്കൾ ആ അമ്മയ്ക്ക് ഒരു ഗോപുരമാണ്. ఇప్పుడు ఒక తల్లిని చూడండి, ఆ తల్లికి కలుగుతున్న మంచి పిల్లలే వారికొక ఆశ్రయ దుర్గముగా ఉంటున్నది. ഒരു സ്ത്രീയെ സംബന്ധിച്ചിടത്തോളം നല്ലൊരു ഹസ്ബൻഡ് അവളുടെ ദുർഗമാണ്. ఒక స్త్రీని చూస్తున్నప్పుడు ఆమెకి కలుగుతున్న ఒక మంచి భర్త ఆమెకి ఒక ఆశ్రయ దుర్గమై ఉంటారు. ഒരു പുരുഷനെ സംബന്ധിച്ചിടത്തോളം നല്ല ഒരു ഭാര്യ അവനൊരു ദുർഗമാണ്. ఒక పురుషుని జీవితంలో చూస్తున్నప్పుడు ఒక మంచి భార్య ఆయన జీవితంలో ఒక ఆశ్రయ దుర్గముగా ఉంటది. ഗോപുരത്തിന്റെ പ്രത്യേകത ഇത് എവിടെ ദൂരെ നിന്നാലും കാണാവുന്നത് പോലെ തെളിഞ്ഞു നിൽക്കുകയാണ്. ఆశ్రయ దుర్గం అనే ఆ ఒక గోపురం ఎక్కడ చూసినా అది ఎత్తుగా నిలబడి ఉన్నది. നമ്മുടെ ജീവിതത്തിലുള്ള ഈ നന്മകളൊക്കെ നമുക്ക് ഗോപുരങ്ങളാണ്. మన జీవితంలో కలుగుతున్న ఈ మేలులన్నీ మనకు దేవుని సన్నిధానములో ఆశ్రయ దుర్గముగా ఉన్నది. നമ്മൾ തെറ്റായ വഴികളിലേക്ക് പോകുമ്പോൾ പിള്ളേര് ചിന്തിക്കേണ്ട ഒരു കാര്യം, എൻ്റെ അമ്മയുടെ അല്ലെങ്കിൽ എൻ്റെ അപ്പന്റെ ഗോപുരം ഇടിഞ്ഞു വീഴുകയാണ്. మనం తప్పు మార్గములో నడుస్తున్నప్పుడు యవనస్తులు ఏ మాట ఏమనుకోవాలంటే నేను చెడు కార్యం, పిల్లలందరూ ఇక్కడే గమనించాలి, వాళ్ళు ఏదైనా చేయని. మనం ఆలోచించవలసినది ఏంటంటే నేను తప్పు మార్గములో నడుస్తున్నప్పుడు నా తల్లిదండ్రుల యొక్క ఆశ్రయ దుర్గం అనే ఆ పేరుని నేను పాడు చేస్తున్నారని మీరు ఆలోచించాలి. మీరు ఆయన చూడకండి, ఇటు చూడండి, మీరు ఎవరు చూస్తున్నప్పుడు ఆయన ఇంకా చేస్తారు, చూడకు, ఆయనని దేవుడు కాపాడతాడు. നമ്മള് ഗോപുരമായിരിക്കാൻ പ്രത്യേകം ശ്രദ്ധിക്കേണ്ടതായിട്ടുണ്ട്. దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉండటానికి మనం చాలా జాగ్రత్త పడాలి. എന്റെ രക്ഷകൻ, నా రక్షకుడు,
യഹോവ എന്റെ രക്ഷകനാണെന്ന് നമുക്ക് ഓരോ ദിവസവും പറയാൻ സാധിക്കും. యెహోవే నా రక్షకుడని మనం ఎల్లప్పుడూ మనం చెప్పవచ్చు. എന്റെ പരിച, నాకు నా నా దుర్గం. പരിച കൊണ്ടുള്ള ഉപയോഗം എന്താണ്? అంటే ఆ ఆ ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు కొన్ని ఉపకరణాలు ఉన్నాయి. దాని కొరకున్న ప్రయోజనం ఏంటంటే നമ്മൾക്കെതിരെ വരുന്ന ആയുധങ്ങളെ തടഞ്ഞു നിർത്തുകയാണ് പരിച കൊണ്ട് ചെയ്യുന്നത്. మనకు ఎదురుగా వస్తున్న ఆ ఒక ఎదురు బాణముని అడ్డుగా పెట్టడానికి ఉన్నదే దేవుడు మనకు ఇస్తున్న ఆశ్రయ దుర్గం. സേറ്റൻ നമ്മൾക്കെതിരെ അനേകം ആയുധങ്ങൾ ഉപയോഗിക്കും. అపవాది ఏం చేస్తారంటే మనకు విరోధంగా చాలా ఆయుధాలు వాడుతాడు. ఆయన നമ്മൾക്കെതിരെ പരദൂഷണം പറയും. మన గురించి లేనిపోయిన మాట పుట్టిస్తాడు. നമ്മൾ മനസ്സിൽ പോലും കാണാത്ത കാര്യങ്ങൾ നമ്മൾക്കെതിരെ ആരോപിക്കും. మన మనసులో మనం అనుకోలేని మాట కూడా ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే పుట్టిస్తాడు. അതുപോലെ വരുന്ന ആയുധങ്ങൾ, అలాగ వస్తున్న ఆయుధాలు അല്ലാതെ അമ്പും വില്ലും വാളും തോക്കുമൊന്നും അല്ല നമ്മൾ ഉദ്ദേശിക്കുന്നത്. అలాగా తుపాకీ, ఖడ్గము ఏది కాదండి మనకు ఎదురుగా వస్తున్నది. ഇതൊക്കെ നമുക്ക് യഹോവ നമുക്ക് പരിചയമായിട്ട് നിൽക്കുകയാണ് ഇത് വരുമ്പോൾ. ఇదన్నీ ఈ మాట మన జీవితానికి ఎదురుగా వస్తున్నప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తున్నాయి మనకు అడ్డుగా, అది మనల్ని అండకుండా మనకు అడ్డుగా దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. നമ്മളെ കുറിച്ച് ആരെങ്കിലും പരദൂഷണം പറയുമ്പോൾ നമുക്ക് മനസ്സിൽ വിചാരിക്കേണ്ട കാര്യം എന്റെ പരിച യഹോവയാണ്. మన గురించి ఎవరైనా లేనిపోని మాట చెప్తున్నప్పుడు మనం వెంటనే ఆలోచించాలి, నాకు ఆశ్రయ దుర్గమైన ఎవరు? దేవుడు. పరిచయాയിരിക്കുന്ന എത്ര പേരുണ്ടെന്ന് ഹല്ലേലൂയ പറയും. యేసయ్య నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నారని చెప్తున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ഹല്ലേലൂയ. നമുക്ക് എപ്പോഴും പരിചയമായിട്ട് യഹോവയുണ്ട്. അതാണ് ഇവിടെ ദാവീദ് പാടുന്നത്. దావీదు ఇక్కడ పాట పాడుతున్నది ఏంటంటే నాకు ఒక ఆశ్రయ దుర్గమై ఉన్నాడు దేవుడు. అలాగ మనం కూడా చెప్పాలి. അടുത്ത വാക്യത്തിൽ പറയുന്നത് ഞാൻ ശരണമാക്കിയവനും. ശരണമാക്കുക എന്ന് പറഞ്ഞു കഴിഞ്ഞാൽ എന്തിനും നമുക്ക് ബന്ധപ്പെടാൻ, എനിക്ക് വേറെ ഒന്നുമില്ല എന്ന് തീരുമാനിക്കാൻ പറ്റുന്ന ഒരിതാണ് ശരണമാക്കുക എന്ന്. ఇంకొక మాట ఏంటంటే నేను ఆశ్రయించడానికి, నాకు వెళ్ళడానికి ఒక్క స్థలం ఉంది, ఆ స్థలమే నా దేవుడని దావీదు చెప్తున్నాడు. ദാവീദ് രാജാവായിരുന്നുകൊണ്ട് രാജാവ് പറയുന്നു എന്റെ ജനത്തെ എനിക്ക് കീഴാക്കി തരുന്നവനും അവൻ തന്നെ. దావీదు రాజుగా ఉండి దావీదు చెప్తున్నాడు, నా ప్రజల్ని నా వశములో ఉంచుతున్న వాడు దేవుడే అని చెప్తున్నాడు. നമ്മളൊരു വീടെടുത്ത് നോക്കിയാൽ നമുക്ക് കാണാം അപ്പനും അമ്മയ്ക്കും മക്കളെ ഒന്ന് കൺട്രോൾ ചെയ്യാൻ ഈ കാലത്ത് വളരെ ബുദ്ധിമുട്ടുണ്ട് അല്ലേ. మనం కొన్ని ఇల్లులు చూస్తున్నప్పుడు సాధారణంగా తల్లిదండ్రికి తన పిల్లల్ని వారి వశములో ఉంచడానికి పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల మాట వినటం లేదు. వారు చాలా కష్టపడుతున్నారు. അമ്മ ഇങ്ങോട്ട് വാടാന്ന് പറയുമ്പോൾ അങ്ങോട്ട് പോകുന്ന ആൾക്കാരാണ് കൂടുതൽ. తల్లి ఇట్టురా బాబు అంటే పిల్లలు అటు వెళ్తున్న పిల్లలై మారుతున్నారు. പിതാവ് ഒരു ജോലി ഏൽപ്പിച്ചിട്ട് പോയി കഴിഞ്ഞാൽ വൈകുന്നേരം വരുമ്പോൾ ഞാനത് മറന്നുപോയി എന്ന് പറയും. తండ్రి ఒక పని అప్పచెప్పి తండ్రి ఉదయం వెళ్ళిపోతే తిరిగి వస్తున్నప్పుడు అడిగితే నేనది మర్చిపోయినా అని చెప్పే పిల్లలు. നമ്മളുടെ കുടുംബത്തിൽ തന്നെ നമുക്ക് കൺട്രോൾ ചെയ്തു പോകാനുള്ള ബുദ്ധിമുട്ട് വളരെ ഉണ്ട്. వారి సొంత కుటుంబంలోనే పిల్లల్ని వారి వశములో ఉంచడానికి చాలా ప్రయాసపడుతున్నారు. ഒരു പഞ്ചായത്ത് പ്രസിഡന്റിന് ആ പഞ്ചായത്തിനെ നയിച്ചുകൊണ്ട് പോകാൻ ഒത്തിരി പ്രശ്നങ്ങളുണ്ടാവും. ఒక పంచాయతీలో ఉన్న ప్రెసిడెంట్ ఆ పంచాయతీని ముందుకు నడిపించడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ഒരു ബ്ലോക്ക് പഞ്ചായത്തിൽ അതിന്റെ പ്രസിഡന്റിന് അതിൻ്റെതായ ബുദ്ധിമുട്ടുണ്ടാവും. గవర్నమెంట్ కి దానికి కలిగిన ఇబ్బందులు కలుగుతుంది. ഒരു ജില്ലാ പഞ്ചായത്തിന് അതിന്റെ ബുദ്ധിമുട്ടുകൾ ഉണ്ടാവും. జిల్లా పంచాయతీకి దాని కష్టాలు వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. സംസ്ഥാന മുഖ്യമന്ത്രിക്ക് അതിൻ്റെതായ ബുദ്ധിമുട്ടുകൾ ഉണ്ടാവും. సంస్థానంలో ఉన్న ముఖ్యమంత్రికి దానికి కలిగిన ఇబ్బందులు కలుగుతుంది. ദാവീദ് ഇവിടെ പറയുന്നു എന്റെ ജനത്തെ. దావీదు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా ప్రజల్ని എനിക്ക് കീഴാക്കി തരുന്നതും അവൻ തന്നെ. నాకు నా వశములో ఇస్తున్న వాడు కూడా నా దేవుడే. മാതാപിതാക്കൾ ഈ വാക്യം കൃത്യമായിട്ട് പറയണം. എന്റെ മക്കളെ എനിക്ക് കീഴാക്കി തരുന്നതും അവൻ തന്നെ. తల్లిదండ్రులు తప్పకుండా చెప్పాలి, నా పిల్లల్ని నా వశములో ఇచ్చేవాడెవరు? దేవుడే. మనం చెప్పాలి.
ഞാനിപ്പം പറഞ്ഞതൊക്കെ സെക്യുലർ ഫീൽഡിൽ നിന്നുള്ള കാര്യങ്ങളാണ്. నేను చెప్తున్న మాట అన్ని ఇప్పుడు జరుగుతున్న మాటలే. ఇది പാസ്റ്റർമാരോട് ചോദിച്ചാൽ അറിയാം ചർച്ചിനെ അവരെങ്ങനെയാണ് పాస్టర్లను అడుగుతున్నప్పుడు వారు చర్చిని ఎలాగ నడిపిస్తున్నారని వారికి తెలుసు. യഹോവ അവർക്ക് సపోర్టివాయిటല്ല എന്ന് వరిൽ ആർക്കും ഇതിനെ కంట్రోల్ ചെയ്തുകൊണ്ട് പോകാൻ സാധിക്കത്തില്ല. దేవుడు వారికి అనుకూలముగా లేకపోతే ఎవరు కూడా ఏది కూడా నడిపించి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. അടുത്ത മൂന്നാമത്തെ വാക്യത്തിൽ നമ്മൾ കാണുന്നു, 3వ వాక్యంలో మనం చూస్తున్నా, യഹോവേ മനുഷ്യനെ നീ ഗണ്യമാക്കുവാൻ അവൻ എന്ത്. 3వ వాక్యం చదవండి. യഹോവേ മനുഷ്യനെ നീ ഗണ്യമാക്കുവാൻ അവൻ എന്ത്, മർത്യപുത്രനെ നീ വിചാരിപ്പാൻ അവൻ എന്ത് മാത്രം. അവിടെ ആ വാക്യത്തിൽ നമ്മൾ കാണുന്നത് യഹോവയ്ക്ക് മനുഷ്യരെ കുറിച്ച് ചിന്തിക്കാൻ നമ്മൾ അവന്റെ മുമ്പിൽ എന്തെങ്കിലും ആണോ? ఇక్కడ మనం ఈ వాక్యం చూస్తున్నప్పుడు దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. మనం ఎలాగ ఉన్న వాళ్ళం దేవుని సన్నిధిలో. പക്ഷേ അവൻ നമ്മളെ നമ്മൾ കഴിഞ്ഞ ആഴ്ച വായിച്ചു ദാവീദിനെ ആക്കാതിരുന്ന ഒരു പിതാവിനെ കുറിച്ച്. మనం పోయిన వారం చదివిన దావీదుని తల్లిదండ్రులు మర్చిపోయారు, వారిని గుర్తు చేయలేదు అని మనం పోయిన వారం చదివిన. ഒരു മനുഷ്യന് സ്വന്തം പിതാവിന് പുത്രനെ ഗണ്യമാക്കാൻ സാധിക്കുന്നില്ലെന്ന് വരില്ല, യഹോവയ്ക്ക് എങ്ങനെയാ നമ്മളെ എല്ലാവരെയും ഗണ്യമാക്കാൻ സാധിക്കുന്നത്? ఒక సొంత కుటుంబంలో ఉన్న తన బాబుని లేకపోతే తన పిల్లల్ని వారు తల్లిదండ్రులు గమనించకపోతే ఈ లోకములో ఉన్న మనం అందరినీ దేవుడు ఎలాగ గమనిస్తారండి? പക്ഷേ దావీదు ఇప్పుడు പറയുന്നു യഹോവ നമ്മളെ എല്ലാവരെയും ഗണ്യമാക്കുന്നു. కానీ దావీదు ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవుడు మన అందరినీ గుర్తు చేస్తున్నాడని. 4వ వాక్యത്തിൽ പറയുന്നു మనుഷ്യൻ ഒരു ശ്വാസത്തിന് തുല്യമത്രേ. 4వ వాక్యంలో ఏం చెప్తున్నారంటే మనిషి ఒక శ్వాస. അതിന്റെ അർത്ഥം എന്താ? നമ്മളിപ്പോ എടുക്കുന്ന ശ്വാസം തിരിച്ചു പോകുന്നില്ലെങ്കിൽ നമ്മൾ തീർന്നു. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం శ్వాస విడిచిపెడుతున్నా, ఆ శ్వాస మళ్ళీ మనం తీసుకోకపోతే మనుషులు ఏమి లేదు. അവന്റെ ആയുഷ്കാലം കടന്നു പോകുന്ന നിഴൽ പോലെയാണ്. ఆయన ఆయుస్సు దాటిపోతున్న నీడ వలె ఉందని. నేను చెప్పిన కదా పోయిన వారం నేను నా జీవితాన్ని తిరిగి నేను చూశాను. എന്റെ ഈ ഇത്രയും നാളത്തെ ജീവിതം എന്ന് പറയുന്നത് ചുമ്മാ നിങ്ങനെ നോക്കിയാൽ തീരുന്ന ഒരു ജീവിതം. నా ఇన్ని రోజు నేను గడిచిన నా జీవితం తిరిగి చూస్తున్నప్పుడు ఏమీ లేదు దానిలో. ഇങ്ങനെയൊക്കെ ആയിരിക്കുമ്പോൾ നമ്മൾ വിചാരിച്ചു നോക്കിയാലും പെട്ടെന്ന് തീരുന്ന കുറെ വർഷങ്ങളാണ്. ఇంకా మన ముందున్న కొన్ని దినం మనం అనుకుంటా నేను ఇలాగా అవుతానని అనుకుంటున్నప్పుడు కూడా అది కూడా త్వరగా గడిచిపోతుంది. అక్కడ అందుకే దావీదు ఇక్కడ చెప్తున్నారు మనుషుని జీవితం ఒక నీడవలే ఉందని. నీడవలే గడిచిపోతున్న ఒక జీవితం చూసి మనం ఎందుకు అహంకారంతో జీవించాలి? అది నీడవలే వచ్చి గతించిపోతుంది. അവിടെ എല്ലാം ദാവീദ് ചെയ്ത ഒരു കാര്യമുണ്ട്, എന്റെ പാറയായ യഹോവേ. ఇక్కడ అల్లా దావీదు చేసిన ఒక మాట ఉంది, ఆయన చేసిన ఒక ప్రార్థన ఉంది, నా ఆశ్రయ దుర్గమైన నా దేవుడు. ക്രിസ്തുവിന്റെ രക്തത്താൽ കഴുകപ്പെട്ട പിതാവാം ദൈവത്തിലേക്ക് അടുക്കുക എന്നുള്ളതാണ്. మనం అందరం ఇక్కడ చేయవలసినది ఒక మాట ఉంది, యేసుక్రీస్తు రక్తం చేత కడుగబడి ఆయన దగ్గరికి రావడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. സഹിച്ചതായ കഷ്ടങ്ങളെ ഓരോ ദിവസവും ധ്യാനിക്കുകയും അതിൻ്റെ അകത്ത് ലയിക്കുകയും ചെയ്യും. యేసుక్రీస్తు మన కొరకు సహించిన కష్టం మనం ఆలోచించి దానిలో మనం లీనమవ్వచ్చు.
അടുക്കുവാൻ പിതാവാൻ ദൈവത്തിന് അല്ലെങ്കിൽ ക്രിസ്തുവിന്റെ രക്തത്തിലൂടെ കാൽവറിയിൽ കൂടി അല്ലാതെ പിതാവാൻ ദൈവത്തിന് നമ്മളെ കാണാൻ സാധിക്കും. ఆ కాల్వరిలో చిందిన ఆ రక్తం చేత మన దేవుడిని మనం చూడవచ్చు. మనం ఒక్కొక్క రోజు యేసుక్రీస్తు రక్తం చేత మనం కడుగబడతాం. ఇక్కడ మిగతా వాక్యాలన్నీ మీరే చదివి మీరే దాన్ని ధ్యానించి మీరు చదివి బలం పొందుకోవాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మన అందరిని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మాట దేవుడు మనకు అనుగ్రహించాడు. వారం మొదటి రోజు మన ఆశ్రయ దుర్గమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం మొరబెడుతున్నప్పుడు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనం మొరబెడుతున్నప్పుడు మొర వింటున్న దేవుడు ఉన్నాడా లేదా? నాకున్నాడు. ఈ ఒక వారం అంతా నేను అది అనుభవించిన. నేను పోయిన వారం అంతా ఇప్పుడు ఎవరికైనా సాక్ష్యం ఉంటే త్వరగా సాక్ష్యం చెప్పాలి. సమయం ఎక్కువ లేదు. మన మధ్యలో జోబిన్ వాక్యం చెప్తాడు. ఈ వారం నా జీవితంలో కలిగినది ఈ ఒక్క వారం అంతా నేను ఈ ఇక్కడ నొప్పితో నేను చాలా బాధపడినా. నొప్పితో బాధపడి నేను జోబిన్కి చెప్పిన, జోయల్కి చెప్పిన, కొందరికి చెప్పిన నా కొరకు ప్రార్థన చేయండి అని. కానీ ఆ నొప్పితోనే శుక్రవారం ఒక్క దగ్గర ఉపవాస ప్రార్థనకి వెళ్ళిన. ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న వెంటనే అంటే అప్పుడు ఆ ప్రార్థనకి వెళ్తున్నప్పుడు నాకు అర్థమైంది ఇదే వేదనతో ఈరోజు ఒక వ్యక్తి మీటింగ్కి రాబోతుందని. నేను ప్రసంగం చేసిన, జోయల్ ప్రసంగం చేసిన, ప్రార్థన కొరకు కొందరు ముందుకు వచ్చినప్పుడు లాస్ట్కి ఒక సహోదరుడు వచ్చి, అమ్మా నేను నా చేయి లేపలేకపోతున్నా, నాకు భయంకరమైన నొప్పితో నేను వచ్చినా అని చెప్పాడు. అప్పుడు ప్రార్థన చేసిన సమయంలో ఒక చీకటి శక్తి చేత ఆయన్ని కట్టి ఉంచినట్టు దేవుని ఆత్మ నాకు చూపించాడు. నేను ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం నుంచి ఒక వెలుగు ఆయన్ని తాకినట్టు నేను చూశాను. దేవుడు ఆయన్ని ముట్టి స్వస్థపరిచాడు. ఈ నొప్పితోనే నేను వెళ్ళిన, కానీ ఆ నొప్పి ఎప్పుడు పోయిందో నాకు తెలియదు. అదే దేవుని యొక్క విడుదల యొక్క హస్తం. కాబట్టి నిన్న నేను వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని కలిసిన. నొప్పి పోయిందన్నారు. మళ్ళీ వచ్చి చెప్తున్నారు కొంచెం ఉంది. నేనన్నా కొంచెం కూడా లేదు. మనం దేవుని మీద ఏం చేయాలి? నమ్మాలి. దేవుడు నన్ను ముట్టాడని మనం నమ్మాలి. ఆ నొప్పిని మనం ఓడించాలి. కాబట్టి మీ జీవితంలో ఎవరికైనా సాక్ష్యం ఉంటే త్వరగా చెప్పండి. లేట్ చేయకు, సమయం ఇంకా లేదు. కాబట్టి దేవుడు మనల్ని దీవించునుగాక. సాక్ష్యం చెప్పేవారు చెప్పండి. తర్వాత జోబిన్ వాక్యం చెప్తారు. ఎవరికి వెంటనే లేవాలి, లేచి రావాలి, సాక్షి చెప్పాలి. ఎవరికి లేకపోతే చిన్నగా చెప్పాలి. అదే నేను ఇక్కడికి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే నేను అనుకున్నాను, నా మనసులో అనిపించింది వెళ్ళిపోదాం అనుకున్నాను. చాలా అంటే ఇప్పుడే సేవ చేయాల్సిన అవసరం, ఇందాక జోబిన్ అన్న చెప్పినట్టు మంచి జాబ్ వచ్చినాక రెండు కలిపి చేయొచ్చు కదా, అది ఎక్కడ చేయాల్సిన అవసరం ఏముంది, అక్కడెక్కడ మా దగ్గర చేసుకోవచ్చు కదా అని నా మనసులో అనిపించింది అనమాట. వస్తున్నాను, ప్రార్థనకు వస్తున్నాను. అమ్మగారు కూడా చెప్పలేదు. చెప్పకపోతే మామూలుగా ఉంటుంటే ఆ రోజు మోహన్ అంకుల్ గారు ప్రార్థన చేయించుకుంటున్నా. దేవుడు నాతో సూటిగా మాట్లాడాడండి. నీవు ఆ చోటికి మళ్ళీ తిరిగి వెళ్తే నువ్వు నాశనం అయిపోతావు. నువ్వేమి రెండు మనస్తత్వాలు కలిగి ఉంటున్నావు, అది కరెక్ట్ కాదు. ప్రార్థన జీవితం కలిగి ఉండు. నువ్వేమనుకుంటున్నావు, నన్ను చూడాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నేను ప్రతిసారి దేవుడు కనబడాలని, వినబడాలని ప్రార్థన చేసేవాడిని అండి. నీకు నేను ఖచ్చితంగా వినిపిస్తాను. నువ్వు నా మందిరంలో ఉండే ప్రార్థన ఎడతగగా నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఖచ్చితంగా నిన్నతో మాట్లాడతాను. నీకు మంచి భవిష్యత్తు ఇక్కడ ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్తే నాశనం అయిపోతావు అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. ఇదే నా సాక్ష్యం.
ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాను. అమ్మగారు కూడా చాలా ప్రేమించారు. నువ్వు నా జాయ్‌తో పాటే, మా బిడ్డలతో పాటే అన్నారు. దేవుడు కూడా అతని ద్వారా నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమ వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు. నిజంగా వీళ్ళందరిని విడిచిపెట్టి నేను వెళ్ళడం ఒక్కడే నిర్ణయం తీసుకున్నాను. నేనింక వెళ్ళను. ఎక్కడ చావైనా బ్రతికైనా దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నానండి. ఇంకా ఎవరు లేకపోతే దేవుని వాక్యం మనం వింటా. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు చెల్లిస్తున్నా. దేవునికి మహిమ చెల్లిస్తున్నా. నేను చెప్పేది ఏంటిదంటే, పోయిన వారం అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాం. ఇంట్లోకి 2 పాములు వచ్చినాయి. నేను డ్యూటీకి పోయినా పిల్లలు ఇద్దరే ఉన్నారు ఇంట్లో. అయినా కూడా పనికి పోయిండు. పోతే ఈ పిల్లలు పెద్ద అమ్మాయి ఫోన్ చేసి అమ్మ పాము పాము అని మొత్తుకుంటారు. నేను డ్యూటీలో ఉన్నా, నాకు భయం అవుతాను. అయ్యో పిల్లలను ఏమంటుందో ఏమో ఎట్లా అని ఇక టెన్షన్ పడతా ఎవరికి చెప్పకుండా చక్కగా బ్యాగ్ తీసుకున్నా, ఇంటికి వచ్చాను. వచ్చే వరకు తప్పించిందంట పాము. తప్పించినాక మళ్ళా కొద్ది రోజుల తర్వాత దొరికింది. అది నాగుంపామును చంపేసిండ్రు. అప్పుడు ఇక అమ్మకు చెప్పకుండే అని వాళ్ళ డాడీ అన్నాడట. నాకు ఎవ్వరు చెప్పలేక ఇంటికి వచ్చినాక పిల్లలు చెప్తాండ్రు. అమ్మతోని చెప్తే ప్రార్థన చేసింది, నీళ్ళకు కూడా ప్రార్థన చేసింది. ఈ వారం అంతా మేము క్షేమంగా ఉన్నాం. మమ్మల్ని దేవుడు గాచి కాపాడిండు. అమ్మకు చెప్పిన సాక్ష్యం చెప్తామ్మా నాన్న చెప్తానా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మన సంఘం గురించి ప్రార్థన చేస్తానా. మీరు కూడా మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. వందనాలు చెల్లిస్తాను. ఇంకా ఉందంటే చెప్పండి, లేకపోతే 8:30 అవుతుంది. మనం దేవుని వాక్యం విండా. జోబిన్ దేవుని వాక్యం మనతో చెప్తాడు. అందరూ జాగ్రత్త కూర్చోండి. దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఎకో ఓకే, నో ఎకో. గుడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఈ మైక్ తగిలింది కాబట్టి నేను అక్కడ వరకు నడుచుకుని రావచ్చు. ఓకే. చింటూ కిందన కూర్చో. ఏమనొస్తుడు? గణేష్ ఏమనొస్తుడు? కిందన కూర్చో. కొద్దిగా ముందుకు రా. శాలే ముందుకు రా. ఓకే, ఇప్పుడు లెక్క పెట్టండి. మనం ఎంత ఉన్నాం ఒకసారి లెక్క పెట్టండి. చింటూ ఒకసారి లేచి నిలబడి ఎంతమంది ఉన్నామో ఒకసారి లెక్క పెట్టు. ఏరా ఎంతసేపా? 45 నన్ను కలిపి. ఓకే ఓకే. ఎంతమంది ఉన్నాం మనం ఇక్కడ? ఎంతమంది? 45 మంది. దేవునికి ఎంతమంది శిష్యులు? ఆ 12లో ఒక వ్యక్తికి ఏమైంది? ఎలా చనిపోయాడు? ఆత్మహత్యతో చేసుకొని చనిపోయాడు. ఓకే. ఊరుగుండలో ఎవరైనా ఆత్మహత్య చేశారా? ఈరోజు ఊరుగుండలో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా? చాలా మంది చేసుకున్నారు. ఓకే ఓకే. ఆ 11 మందితో పాటు దాని తర్వాత ఇంకొక వ్యక్తి కూడా యాడ్ అయ్యి, ఓకే ఇప్పుడు 11 మంది కదా బాకీ ఉన్నారు. ఆ 11 మందిలో ఇంకొక వ్యక్తిని ఎవరు యాడ్ చేశారు? శిష్యులే ప్రార్థనతో యాడ్ చేశారు. ఆ 12 మంది ఈ లోకానికి వెళ్ళి సువార్త చెప్పి ఊరుగొండకి సువార్త వచ్చింది. ఓకే. మనం ఎంతమంది? చిన్నపిల్లలు కూడా లెక్క పెట్టావా? ఎంతమంది? అనకండి. ఈరోజు ఏదైనా జవాబుకి అన్నారనుకో, వస్తుంది. ఎంతమందికి 6 గంటలకు వచ్చారు? ఒకసారి చెయ్యి లేపండి. ఎంతమంది 6 గంటలకు వచ్చారు? చెయ్యి కొద్దిగా పైకి లేపండి. 1 2 3 4 5 6 7 8 9 6 4 వచ్చారు మీరు. ఎంతమందికి రాలేకపోయారు? ఒకసారి చెయ్యతండి. చెయ్యతండి, పర్లేదు, నేను కొట్టను.
చెయ్యొద్దండి. 6 గంటలకి రాలేకపోయిన వాళ్ళు, కరెక్ట్ 6 గంటలకి రాలేకపోయిన వాళ్ళు. అయ్యగారు మీరు కూడా చెయ్యొద్దండి. చెయ్యొద్దు. అంకుల్ మీరు ముందుకు వచ్చి కూర్చోండి. అక్కడ కూర్చుంటే అది సరిపోదు. ఓకే, యా ఫైన్. ఓకే ఓకే, చేతులు దించండి. ఇప్పుడు మీరు అందరూ చేతులు చాపి నేను వచ్చి ఒకటి కొట్టనా? కొట్టవలసిన అవసరమా? అవసరం ఉంది. మీరు చెప్పింది చేయట్లేదు కదా. ఓకే, దేవుడిని మీరు చులకంగా చూస్తున్నారు. చులకం అంటే ఏంటి? చిన్నగా చూస్తున్నారు. నిజమైన దేవుడిని మీరు చిన్నగా చూస్తున్నారు. దేవుడే కదా. నేను 6 గంటల తర్వాత కూడా వెళ్ళినా ప్రాబ్లం ఏం లేదు కదా. అదే కదా. ఎస్ ఆర్ నో? అది చేస్తున్నారు కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ఏదైనా ఎదుగులోదుందా? ఎడారి. ఓకే, డైరెక్ట్ వచ్చి నీ మీద నింద మోయపడం కాదు, కానీ మీరు చేసినది చేయకూడదని చెప్పడానికి మమ్మల్ని ఇక్కడ స్థాపించారు. ఓకే, అందరూ ఒకసారి కళ్ళు ముద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ఇప్పుడు వాక్యం నేను చెప్పబోతుండగా, దేవా నా మాటలు, దేవా నా తలంపులు కాదు కానీ నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యం, నువ్వు ఇచ్చిన ఆ పరిశుద్ధమైన వాక్యం నుంచి నీ మాటలు మాత్రమే ఇక్కడ బయలుపరచడానికి నన్ను వాడండి. ప్రతి ఒక్క బిడ్డ ఒక హృదయంని మీరు తాకండి, స్పర్శించండి. నీ యొక్క భయం అందరిలో కలుగును గాక, నీలో ఉన్న భక్తి దేవా ఈరోజు అందరికీ కలుగును గాక. ప్రతిరోజు నీ యొక్క వాక్యాన్ని ఎరిగి నీ యొక్క వాక్యంలో ఎదగడానికి, నీ యొక్క వాక్యంలో జీవించడానికి నిజమైన క్రైస్తవులుగా ఒక్కొక్కరు మీరు చెక్కమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ మిగతా ఉన్న సమయం దేవా, ఈ 40 నిమిషాలు మీ చేతికి సమర్పించి నీకు మాత్రం మహిమ కలుగును గాక తండ్రి. ఇక్కడ దేవా మా ప్రార్థన విన్నందుకు వందనాలు. దేవా, మేము వాక్యం వింటుండగా మీ వాక్యం మాత్రమే విని దాన్ని ధ్యానించి జీవించడానికి మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. నేను చాలా సంతోషిస్తున్నాను. ఓకే, వెనస్డే మార్నింగ్ నేను తిరిగి వచ్చాను. ఓకే, వెనస్డే మార్నింగ్ రావగానే ఎంతమంది యవనస్తుల్ని దేవుడికి నడుపుద్దామని ఆ తపన. ఓకే, ఎంతమంది నువ్వు ముసలోడు కాదు, గాడ్ కానుకొని కూర్చోగా, ఎంతమందికి దేవుని గురించి చెప్పి ఇంకా దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళే ఒక రోషం, ఓకే, రగులుచున్నది నాలో. ఓకే, ఆ రగులుచున్నదాం కాబట్టి అబ్బాయిలు ఎంతమంది ఈరోజు అటెండ్ అయ్యారు. ఓకే, వీళ్ళకి అండ్ మీకు కూడా కర్ర పట్టుకొని వెనకతలు రావాలి ప్రతిరోజు. ఓకే, ఈ వీడి కాకుండా మిగతా వాళ్ళందరికీ ప్రతి వారం ఒక 4-5 సార్లు మెసేజ్లు వెళ్తున్నాయి. బైబిల్ చదివావా? కొంతమంది తెలుగులో చెప్తారు కదా, దేక్తలేడు, అలాంటి ట్రీట్మెంట్ నాకు ఇస్తున్నారు. ఎస్ ఆర్ నో బాయ్స్? శాంసన్ ఎస్, గణేష్ ఎస్, అలాంటి ఉప్పుగా ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, అందరికీ నాలుగుందా? అందరు ఎస్ చెప్పండి ఒకసారి, నో చెప్పండి ఒకసారి. నేను అడిగిన దానికి ఎస్ ఆర్ నో చెప్పాలి. డబ్బు కొట్టవలసిన అవసరం లేదు, ఎస్ ఆర్ నో. ఓకే, సో నన్ను దేక్తలేదు కూడా, నాకు రెస్పాన్స్ ఇవ్వకపోయినా కూడా నా బాధ్యత ఏంటి? ప్రతిరోజు తరిమినట్టు చెప్పాలి. నన్ను చూడగానే జల్లని అనిపించాలి. నాయనో నేను సామెతలు చదవలేదురా, నాయనో అన్న కరెక్ట్ టైంకి రాలేదురా. నేను నిన్న ఒక పోయంని తెలుగులో ఏమంటారు, పద్యం. ఓకే, ఒక పద్యంని నేను రాస్తున్నాను. ఆ పద్యం ఎంత పెద్దదంటే 2.5 పేజీలు పెద్దగుంది, ఇంత పెద్దది. నాది రాస్తూ నేను మిగతా పేజీలు ఇటు తిప్పి చూడగా, నేను లేటుగా వచ్చినప్పుడు కీర్తనలు 119 రాయడానికి నాకే పనిష్మెంట్, నేనే పెట్టిన రూల్స్ నేను రాసుకున్నాను. అప్పుడు అనిపించింది, మీకు అందరికీ ఎందుకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది తెలుసా? జోబుని ఒకవేళ తప్పు చేస్తే వాడు కూడా అదే శిక్ష పడుతుంది కదా అని చూడడానికి ఎదురు చూస్తారు. ఓకే, ఇప్పుడు జోబిన్ లేట్గా 3 నిమిషాలు లేట్ వచ్చిందనుకో, ఎన్ని గుంజులు తీయాలి జోబిన్? 3:30 అంట. ఓకే, ప్రతి నిమిషానికి ఒక గుంజి తీసేవాళ్ళు మీ. ఓకే, అండ్ నేను లేట్గా వచ్చినప్పుడు ఎదురు చూస్తారు, ఎన్ని తీస్తాడు. అండ్ నేను ఒకరోజు లేట్గా వస్తే నాకు పనిష్మెంట్ ఏమి ఇస్తారా అంటే, అన్న నువ్వు రాయనా కీర్తన 119 రాయనా. నేను తిరిగి నేను రాసానా అని అనిపించింది. ఓకే, నువ్వు తప్పు చేసినప్పుడు, చనిపోయినప్పుడు
ఇలా కొట్టుకొని ఏడుస్తారు కదా, అమ్మా అని ఏడుస్తారు కదా, యా అని ఆ బాధతో ఏడుస్తారు, కానీ పర్ఫార్మెన్స్ కూడా వేస్తారు అక్కడ. యా పర్ఫార్మెన్స్ కూడా బాగా అయ్యో అయిపోయిన వెంటనే అయ్యా. ఓకే, ఎంత గంభీరంగా ఎంత ఘోరంగా మీరు ఏడుస్తారో, మీరు ఎప్పుడైతే మీ పాత జీవితంకి వెళ్ళి ఒకసారి అడుగుపెట్టి మళ్ళీ వచ్చారో ఆ ఏడుపుతో మీరు ఏడాలి. అప్పుడే మీరు మళ్ళీ పాపం చేయరు. పాపంలో మీరు మునిగిపోయి, మనం అందరం మునిగిపోయి ఉంటున్నాం కాబట్టి పాపం చేసినప్పుడు అని ఏ సిగ్గు లేకుండా ఆరుకి రాకుండా మనం నచ్చినట్లు మనం జీవిస్తున్నాం. ఓకే, ఆంధ్రలో సిగ్గు లేదురా అంటే సిగ్గు లేదు. ఓకే, ఇక్కడ మీ మీనింగ్స్ ఏం అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ సింపుల్, నీకు సిగ్గు లేదారా అన్నప్పుడు అంటే చెప్పింది ఒకటి చేసింది ఒకటి. సో చెప్పింది చేయడానికి నీకు లేకపోతే నీకు సిగ్గు లేదు. ఓకే, వాక్యం ధ్యానిద్దాం. కానీ వాక్యం ధ్యానించక ముందు మరొకసారి దేవునికి నేను చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఓకే, ఎందుకంటే నాలాంటి ఒక దరిద్రుడిని ఇక్కడ నించోబెట్టి దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన వాక్యం మీకు పంచడానికి దేవుడు అవకాశం ఇచ్చిన ఎంత పెద్ద అవకాశం అది. ఆ అవకాశం నేను చులకంగా చూసుకొని నేను ప్రిపేర్ చేయకుండా వచ్చాననుకో నాకు పడుతుంది. మరియు చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకటి, నేను ప్రసంగం చేయకపోతే ఒక మాట మరలా చెప్తాను. ఏంటి ఆ విషయం? ఏంటి? ఎవ్వరికి గుర్తులేదు. సమయానికి అది ప్రతిసారి డప్పు కొట్టిందే సమయానికి రండి, కానీ ఎవడు రాడు. మీకు ఎస్, థ్యాంక్ యూ ఫేబా. అరే నా దగ్గర గిఫ్ట్ లేదు, నీకు గిఫ్ట్ ఇస్తాను. ఓకే, యా మైక్ సెట్ కాదు గిఫ్ట్. ఓకే, నేను మీకు ప్రసంగం చేయకముందు ఆ ప్రసంగం ఎవరికి వర్తిస్తుంది? నాకు నేను ప్రసంగిస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఎవరికి దెబ్బ తగులుతుంది? నాకు. జోబిన్కి అనండి, ఒకసారి అనండి జోబిన్కి. ఓకే, ఫస్ట్ నాకే తాగుతుంది. సో నేను ఇది ప్రిపేర్ చేసినప్పుడు నాకు బాగా పడింది కాబట్టి మీకు పడాలని నేను వచ్చాను ఇక్కడికి. కానీ మీకు పడిన తర్వాత ఎవరిలో ఎదగాలి? నువ్వు ఎవరిలో ఎదగాలి? నీ పాపంలో ఎదగాలి. ఎస్, దేంట్లో ఎదగాలి? దేవునిలో ఎదగాలి. ఓకే, మొన్న నేను చింటూ మేము మటన్ కొని తిరిగి వస్తున్నాం. ఓకే, 7 కిలోలు కొన్నామా, ఇంతగానం కొన్నాం. కొని తిరిగి వచ్చినప్పుడు చింటూ అన్నా నేను ఒక మంచి సాక్ష్యం విన్నానన్నా. సరేరా అన్నాను. అన్నా ఆగా, నువ్వు దాపన్నా, నాది కనెక్ట్ చేస్తాను. సరే కనెక్ట్ చేయరా అన్న. సాక్ష్యం ప్లే చేశాడు, నేను విన్నాను. మంచి సాక్ష్యమే, చాలా మంచి సాక్ష్యం. ఎందుకంటే ఒక అమ్మగారు వాళ్ళ భర్త వాళ్ళ కొడుకుకి ఫ్రీగా దేవుడు మెడిసిన్ ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీగా, చాలా గొప్ప విలువైన ట్రీట్మెంట్ ఫ్రీగా చేసిచ్చారు. ఓకే, విన్నాం, సంతోషించాం. నేను బండి నడుపుతున్నాను, చింటూ కాసి ఒక్క నిమిషం కూడా చూడలేదు, ఎందుకంటే ముందు చూడాలి కదా, ఇలా చూసుకొని నడపలేను కదా. సో చూసి చింటూ ఒక క్వశ్చన్ రా అన్న అడుగన్నాను, ఈ సాక్ష్యం ద్వారా నువ్వు దేవునికి దగ్గరికి వెళ్ళావా అంటే లేదన్నా అన్నాడు. ఇదే బాధ. గొప్ప సాక్ష్యాలు విన్నారా మీరు? గొప్ప సాక్ష్యాలు విన్నారు కదా, ఇంతవరకు విన్నారు. విని ఆహా వావ్, ఇక్కడ దురద వచ్చినప్పుడు గోకుతామే బాబా అని మంచిగా అనిపిస్తుంది. వినిన వెంటనే దాని తర్వాత ఏమవుతుంది? నీ పాత జీవితానికి వెళ్ళిపోతావు. సో నువ్వు దేవుని భయంతో, దేవుని భక్తితో నేను చెప్పబోయిన మాటలు నువ్వు వినలేదనుకో, వేస్ట్. ఓకే, ఇప్పుడు అంకుల్ అడిగారు, మీరు ఆరాధన చేసినప్పుడు మీలో ఏదైనా నూతనతనం కనిపించిందా అంటే ఎంతమందికి నూతనం వచ్చింది ఈరోజు ఆరాధనలో? ఎవరికైనా నూతన ఏం కనపడలేదు. కనిపించిందా? ఓకే, చింటూ కనిపించింది. ఇంకెవరెవరికి కనిపించింది? రజితకి కనిపించింది. ఇంకెవరెవరికి? మీకు కనిపించింది. ఇంకా ముగ్గురికి కనిపించింది. 45 మందిలో ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ యాడ్ చేసి టైంకి వచ్చారు. ఓకే, 30 ఉండి 35కి వెళ్ళి 40ని, ఇప్పుడు 45. ఓకే, ఇదే బాధ. నాలో ఉన్న ఆనందం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. ఈ ఆనందాన్ని నేను నటించుకొని చేయొచ్చా? అనకండి, చేయవచ్చు. సింపుల్, వావ్
ఎంత కావాలని నేను గెంతి నేను యాక్ట్ చేయవచ్చు. కానీ నీలో యాక్టింగ్ ఉందనుకో, మనం అందరం దరిద్రులమే. ఓకే, జెన్యున్గా నువ్వు దేవునిలో ఎదగాలంటే దయచేసి దేవుణ్ణి మీరు సీరియస్గా తీసుకోవాలి. ఓకే, మీరు దేవుణ్ణి సీరియస్గా తీసుకోవట్లేదు కాబట్టి కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, మీ జీవితాలు దరిద్రంగా. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఓకే, దయచేసి పొగరుతో కూర్చోకండి. ఓకే, ప్రతి ఒక్క వ్యక్తి ఒక జీవితం ఎంత పరిశుద్ధుడైనా, ఎంత గొప్పవాడైనా, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక తాగుతుంది, ఏదో ఒక తగులుతుంది, నాలో ఏదో లోటు ఉందని దేవుడు బయలుపరుస్తారు. నీకు అది బయలుపరచబడట్లేదా? నువ్వు పొగరుతూ ఉంటున్నావు, నువ్వు ఒక దరిద్రుడుగా ఇక్కడ కూర్చుంటున్నావు. బ్లెస్ అని నీ వీప్ మీద కొడతాను ఒకటి, నన్ను విను. ఓకే, నీ దగ్గర ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి ప్రార్థనలో నీలో ఒక చిన్న లైక్ అయ్యో అని అనిపించలేదా? నువ్వు సరిగ్గా ప్రేయర్ చేయలేదు, నువ్వు బైబిల్ చదవట్లేదు, నువ్వు సరిగా మనసుతో నువ్వు ఇక్కడ సంఘంలో కూర్చోట్లేదు. అలాంటి ఒక మనసు కావాలని ప్రార్థన చేయండి. ఓకే, అలాంటి మనసు. దేవా, నీ వాక్యం ఎంతో గొప్పది. అరే, దేవుడు మాట్లాడితే ఇవన్నీ సృష్టించబడిందిరా. ఆ వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు ఇంట్లో కూర్చొని ధూళి పడుతుందా లేదా? ఎంతమంది ప్రతిరోజు బైబిల్ చదవలేకపోతున్నారు? ఒకసారి చెయ్యి ఎత్తండి. ప్రతిరోజు బైబిల్ చదవలేకపోతున్నారు, చెయ్యి ఎత్తండి ఒకసారి. అందరూ చెయ్యి ఎత్తండి. చెయ్యి పైకి లేపండి, పైకి మంచిగా లేపండి. యా, చదవలేకపోతున్నారు. ఓకే, చెయ్యి దింపండి. ఒకసారి కళ్ళు మూసుకొని క్షమాపణ అడుగుదామా? యా, కళ్ళు మూయండి. దేవా, ఈ బైబిల్, ఈ శ్రేష్టమైన పరిశుద్ధమైన వాక్యం నా ఇంట్లో నేను పెట్టుకొని నేను వేస్ట్ చేస్తున్నందుకు సారీ, నన్ను క్షమించు. దేవా, ఈ రోజు నుంచి అయినా నీ వాక్యం ఎంతో శ్రేష్టమైన వాక్యం, ఎంతో పరిశుద్ధమైన వాక్యం అని నేను ఎరిగి ప్రతిరోజు ఆ వాక్యాన్ని ధ్యానించి నిజమైన క్రైస్తవుడిగా బ్రతకడానికి మీరు సహాయం చేయండి. నన్ను క్షమించండి తండ్రి. ఈ లోకంలో ఉన్న దాన్ని నేను ప్రేమించడం ద్వారా నేను నీ వాక్యంని నేను ప్రేమించట్లేదు, నన్ను క్షమించండి. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుచుకున్నాం తండ్రి, ఆమేన్. మొన్న మమ్మీ నాకు చెప్పారు, జోబిన్ నువ్వు వాక్యం చెప్పాలా మళ్ళానా? ఎందుకంటే ఇంతవరకు చెప్పింది నేను పాటించట్లేదు కదా కొన్ని. మళ్ళీ దేవుడు ఎవరికి ఫస్ట్ లెక్క అడుగుతారు? ఎవరికి? గట్టిగా చెప్పండి. దాని తర్వాత ఎవరికి అడుగుతారు? మా అమ్మాయిని కాదు. గట్టిగా చెప్పండి, నన్ను. మీరు వీధుల్లో గొడవ పెడుతుంటారే, ఆ కేకలతో, ఆ వాల్యూమ్తో మాట్లాడండి నాతో. ఓకే, సరే. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చెప్పాను, దేవా, నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కొద్దిగా ప్రేమతో మాట్లాడాలి. నేను ఘాటుకి వెళ్ళి మాట్లాడానుకో, వచ్చాడు వీడు పెద్ద పరిశుద్ధుడు అని అనుకుంటారు. అనుకోకపోయినా నీకు తెలుసు నువ్వు అనుకుంటావని. లేకపోతే వామో నేను వేస్ట్ గాడినే, నేను ఆ స్థాయికి నేను వెళ్ళలేనని మీరు కృంగి పోతారు. సో అలాంటి నేను నిన్న మమ్మీ కూడా చెప్పాను, ఒకసారి నేను ఇక్కడ ప్రసంగం చేశాను, ఆ ప్రసంగం నేను కూడా మర్చిపోలేను. అమ్మా, నాకు కూడా జల అనిపించింది. నేను ఆ రోజు ప్రసంగం చేశాను, 1 గంట పావు నేను తీసుకొని నేను ప్రసంగం చేశాను. నేను అన్నాను, మనం అందరం కుక్కలాంటి వాళ్ళు. మళ్ళీ మీకు గుర్తుందో లేదో, 2022లో అనుకుంటా, ఏటి జోస్ గారు ఉన్నప్పుడు, నేను ఆ రోజు ప్రసంగం నేను విని, దేవా, అలాంటి ప్రసంగాలు ఇంకా ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే చాలా ఘోరంగా తిట్టేవనుకో జనాలు వింటారేమో. ఎందుకంటే తిట్టిన ప్రవక్తలు కూడా ఉన్నారు బైబిల్లో. నువ్వు మూర్ఖులు రా, యేసు ప్రభు కిందకి వచ్చి ఎవరిని మూర్ఖులు ఎక్కువ అన్నారంటే ఈ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళనే, నువ్వు సర్పం లాంటి వాడురా అని ముఖంలో చూసుకొని చెప్పారు. రే నువ్వురా సర్పం లాంటి వాడని ముఖం చూసుకొని చెప్పేశారు. వాళ్ళు ఎవరి ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఎవరి ముందు? గట్టిగా చెప్పండి. లోకాన్ని సృష్టించిన దేవుడి ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మీలో ఆ ఓవర్ యాక్షన్ ఉందా? ఈరోజు పోను కాక. ఆమేన్. సో నిన్న సాయంత్రం నేను నా మెసేజ్ అన్ని నేను పెడుతుండగా నేను అన్నాను, దేవా, నాకు మెయిన్ ఒక పాయింట్ ఇవ్వాలి తండ్రి. ఆ పాయింట్ నుంచి నేను ఎక్కువ మాట్లాడతానంటే, మున్నే నశించిన దాన్ని వెతికి రక్షించడం, దాని కొరకు మాత్రమే యేసు ప్రభు. ఇదే మన టైటిల్, నశించిన దాన్ని వెతికి రక్షించడం. ఓకే, నేను చాలా త్వరగా చెప్పేస్తాను. నాకు గూస్ బంప్స్ లేస్తుంది మాట్లాడితే. యేసు ప్రభు ఒక ఊర్లో ఇలా నడుచుకొని వెళ్తున్నారు. పొట్టి జక్కయ్య దేవుడిని చూడ్డానికి
తపన పడి ఏమెక్కాడు, ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. అయ్యగారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. అయ్యగారు రాగానే అయ్యగారు ఆగి నా కోసం ఒక ఎదురు చూస్తున్నాడే అని చెప్పి కిందకి రారా, నేను ఇంటికి రావాలి. సో బేసిక్లీ నేను ఇప్పుడు నడుచుకొని వెళ్తే ఒక తాగుబోతు, ఒక దరిద్రుడు, ఒక డబ్బుల్ని మోసం చేసేవాడు, లైక్ అందరినీ మోసం చేసేవాడు ఇంటికి వెళ్ళి నేను ఇంటికి వెళ్తున్నాను రా అని చెప్తే మీరందరూ ఏమనుకుంటారా, వెళ్ళాడు రా జోబిన్, వాడు కూడా నాశనం అయ్యాడు. సో సేమ్ ఈ దరిద్రుడు ఇంటికి వెళ్తున్నారు ఏంటి అంటే పన్నులు గుంజుకున్నవాడు. ఓకే, అతను ఇశ్రాయేలీయుడే, యూదుడే. యూదుడి దగ్గర నుంచి బేసిక్లీ నేను ఇప్పుడు ఊరుగొండ అడ్రస్సే, నేను ఊరుగొండ వాడినే. సో మీ దగ్గర నేను డబ్బులు గుంజుకొని ఎవరికి ఇస్తున్నాను, మీకు నచ్చని ఒక ప్రభుత్వానికి నేను ఇవ్వబోతున్నాను. సో మీరు నన్ను ప్రేమిస్తారా అనట్లేదు, వావ్ గ్రేట్, యా ప్రేమించట్లేదు. ఓకే, సో అలాంటి ఒక వ్యక్తి జకేయస్. సో జకేయస్ దగ్గరికి వెళ్తే జకేని రే నేను ఇంటికి రావాలి. అక్కడికి వెళ్ళి భోజనం చేయకముందు జకేకి తెలిసిపోయింది, వామ్మో నేనెంత పెద్ద పాపిని. ఎందుకంటే పరిశుద్ధతని నువ్వు చూస్తే నీ పాపం నీకు పైకి రావాలి. దేవా ఈ పాపాన్ని నీ చేతికి సమర్పిస్తా, ఈ పాప నా జీవితాన్ని, పాప కాదు పాపంని తీసివేయాలి. ఓకే, సో వెంటనే మార్పు వచ్చింది. అండ్ అప్పుడే యేసుక్రీస్తు ఈ మాట అంటున్నారు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఎవరు ఫస్ట్ చదువుతారు? గట్టికి చదవండి, లేకపోతే అందరు కలిసి చదువుదాం. ఓకే, అందరు కలిసి చదివితే బాగుంటుంది. అందరు కలిసి చదువుదాం. ఓకే, 1 లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఆగు, నేను 1 2 3 స్టార్ట్ చెప్పలేదు. అందరు ఇదా ఇంకా ఎత్తుకుతున్నారు. ఆధార్ కోడ్ ఎక్కడ ఉన్నది? లూకాసు వార్త ఎక్కడ? పాత నిబంధనలు ఉంటది. ఓహో అందరికి తెలుసు. ఎన్నో పేజు? 70. ఓకే, కలిసి చదువుదాం. 1 2 3 స్టార్ట్. ఓకే, నశించిన వాళ్ళు ఎవరు? మేము అనక గట్టిగా చెప్పు, ఎవరు నశించిపోయారు? మనల్ని ఎవరిని సృష్టించారు? దేవుడు సృష్టించిన తర్వాత నశించిన దాని కోసం సృష్టించారా, శ్రేష్ఠ విషయాల కోసం సృష్టించారా? మీరేం చేస్తున్నారు? ఎందుకు నశిస్తున్నారు? ఎందుకు నశిస్తున్నారు? ఈ బకెట్ ఎలా ఉంది? గబ్బుకుంది. ఇది దేనికని పనికి వస్తుందా? పనికి వస్తుంది. ఓకే, ఇది మా ఇంట్లో ఎక్కడ వాడతామంటే చెత్త వేయడానికి కాదు. వినండి. వర్ష నీళ్ళు పడినప్పుడు వర్ష నీళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి పెట్టిన బకెట్. ఈ బకెట్ ని ఫస్ట్ ఎవరు ఎలా తయారు చేశారు? ఇలా తయారు చేశారా? ఇలా తయారు చేశారా? మిమ్మల్ని ఇలా తయారు చేశారా? చేయలేదు. కానీ మీరు ఇలాగ అయిపోయారా? అయిపోయాం. కానీ దీన్ని వాడచ్చా? వాడవచ్చు. కానీ మంచిగా వాడచ్చా? దీన్ని ఇలా పట్టుకోగలనా ఇప్పుడు? ఎందుకు? ఇప్పుడు ఏమవుతుంది అలా పట్టుకుంటే? వెయిట్తో ఇరిగి పోతుంది మీ జీవితం. అది నశించి పోయారు. నువ్వు నశించా పోయాం. మమ్మల్ని ఎతికి ఎవరు ఎతికారు? ఇంకొక నశించిన వ్యక్తి వచ్చి ఎతకలే. నేను మీకు వచ్చి చెప్పినప్పుడు నేను నశించిన వ్యక్తినే, నాకు దేవుడు సువార్త ఇచ్చారు కాబట్టి నేను మరలా కొట్టినట్లు మీకు వచ్చి చెప్తున్నాను. అవునా కదా? సో నేను వచ్చి మిమ్మల్ని కాపాడితే పెద్ద విషయం ఏం కాదు. ఎందుకు? వాడు నాలాంటి దరిద్రుడే, వాడు నన్ను కాపాడాడు. కానీ పరిశుద్ధమైన దేవుడు, గొప్ప దేవుడు, మనల్ని అసలు చూడరాని ఒక దరిద్రంగా ఉన్న వాళ్ళని, అంత పెద్ద దేవుడు దిగి వచ్చి మనల్ని రక్షించాడు. నశించిన దాన్ని అంటే దేనికైనా పనికి వస్తుందా? ఇప్పుడు ఈ గిటార్ నశించిపోయింది అని ఎప్పుడు అంటాను నేను? ఫుల్ ఖరాబ్ అయినప్పుడు. ఓకే, దేనికి పనికి రానప్పుడే అది నశించిపోయిందని అంటాను. ఓకే, ఈ మైక్ ఇంకా నశించిపోయిందంటే భస్మం అయిపోయినట్టే. అంత దరిద్రంగా ఉన్నాం మనం. అది మనం మర్చిపోకూడదు. మనం ప్రతిరోజు దీన్ని ధ్యానించాలి. మనం ఎంత ఘోరం. ఒక్క నిమిషం నువ్వు దేవుని గురించి తలించకపోతే నీ మనసులో ఏమొస్తుంది? సాతాను వచ్చి వేలడు నిన్ను, నువ్వే ఏలుతున్నావు నిన్ను. ఇక్కడ వచ్చి సాక్ష్యాలు చెప్తారే, సాతాను నన్ను వచ్చి శోధించడని. సాతాను నిన్ను శోధించవలసిన అంత పెద్ద తోపుగాడు ఏది? గట్టికి చెప్పండి.
ఓకే, సాతాన్ని ఎవరు శోధిస్తారు తెలుసా? క్రమంగా నడిచేవారిని. ఓకే, యేసు ప్రభు తన ఉపవాసం అయిపోయిన తర్వాత యేసు ప్రభుని వెళ్ళి శోధించడానికి సాతాను, నువ్వెవడివి? నువ్వు వాక్యంలో ఉన్నావా? వాక్యంలో ఉన్నావా? నువ్వు వాక్యంలో లేకపోతే నిన్నెందుకు వచ్చి శోధిస్తాడు? ఎందుకంటే వాడికి తెలుసు వాడినే శోధించుకుంటున్నాడు కాబట్టి నేను వాడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే లేదు. దయచేసి ఇక్కడికి వచ్చి సాతాను నన్ను శోధించాడని సోది మాత్రం ఇక్కడ ప్లీజ్ చెప్పకండి. ఎవరు శోధిస్తున్నారు నిన్ను? గట్టికి చెప్పండి. నాకు నేనే శోధిస్తున్నాను. ఓకే, కోపం, ఈర్ష, చాడీలు చెప్పడం, ఇవన్నీ ఎక్కడి నుంచి? కిరాణా కొట్టు నుంచి కొన్నానా? అనకండి. ఎక్కడి నుంచి కొనుక్కున్నాను? నాలోనే దరిద్రత. ఓకే, ఈ దరిద్రం, ఈ నశించినది ఏంటి ఒకసారి ధ్యానిద్దాం. గలేతీలకు రాసిన పత్రిక, వెంటనే మనకు టైం లేదు. గలేతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. ఆగు, అందరూ కలిసి చదవాలి. ఓకే, ఎన్నో అధ్యాయం? గలీతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. ఓకే, 19 నుంచి 21 వరకు కలిసి చదువుదామా? ఎంతమందికి తెలుగు చదవడం రావచ్చు? ఎంతమందికి తెలుగు చదవడం వచ్చు? చెయ్యి లేపండి. అందరు పైకి లేపు. ఓకే, మీరు గట్టికి చదివారు అనుకో, చదవరాని వ్యక్తులు తల మాత్రం ఎక్కుతుంది. ఓకే, గట్టికి చదువుదాం. 1, క్రమంగా చదవండి. మీరు గొడవ పెట్టినప్పుడు స్వరంతో మళ్ళీ అరుస్తారు కదా, ఆ స్వరంతో ఇక్కడ చదువుదాం. 1, 2, 3 స్టార్ట్. ఓకే, పచ్చడి చేశారు, క్రమంగా వెళ్ళిపోయారు, తర్వాత కిచిడి అయిపోయింది. ఓకే, నాట్ బ్యాడ్. చివరికి 21వ వచనం చివరి భాగంలో ఏం రాసింది? ఇటువంటి వారు దేవుని దగ్గరికి, స్వర్గానికి వారసులు. ఓకే, పచ్చికి చెప్పాలంటే నువ్వు ఇవన్నీ ఉన్నాయి అనుకో, నువ్వు నరకానికే ఖచ్చితంగా పోతావురా. ఓకే, ఒక్కొక్కటి చూసుకుందాం వెంటనే. ఫస్ట్ పాయింట్ ఏంటి? అడల్టరీ. అక్కడేంటి? శరీర, గట్టికి చదవం. ఓకే ఓకే, రెండోది గట్టికి చెప్పండి. ఓకే, గట్టికి చెప్పండి. మూడోది గట్టికి చెప్పండి. నాలుగోది ఏంటి? కామకత్వము. అబ్బాయిలైన అమ్మాయిలు కామకత్వము. ఐదోది మీరు విగ్రహాలను పూజించట్లేదు, మీ ప్రాబ్లమ్స్ని మీరు పూజిస్తున్నారు. ఓకే, దానికి నేను రాబోతున్నాను, గట్టిగా ఉంటుంది అందరికీ. నెక్స్ట్ ఏంటి? అభిచారం అంటే ఏంటి? బ్లాక్ మ్యాజిక్, మంత్రవాదం. ఓకే, నెక్స్ట్ దేశంలో నన్ను ద్వేషించిన ప్రియులు. నెక్స్ట్ కలహము. ఓకే, మనం తిన్నంగా ఆలోచించం, ఏదో కలత పెట్టే ఆలోచిస్తాం. నెక్స్ట్ మత్సలము అంటే ఏంటి? వాడి చీర బాగుంది, ఆమె చీర బాగుంది, వాడు ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఛీ నాకు ఎప్పుడు వస్తుంది, వాడు ఎలా చేసుడు. ఓకే, నెక్స్ట్ క్రోధములు, కక్షలు, భేదములు. ఈ సంఘంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడలేని ఒక దరిద్రమైన సంఘం ఇది. అర్థమైందా? ఓకే, నేను ఎవరు పేరు ఎత్తట్లేదు కానీ ఒక అక్క ఒక తమ్ముడు మాట్లాడలేని ఒక సంఘం ఇది. ఓకే, బంధువులతో మాట్లాడరాని ఒక సంఘం ఇది. నేను వాడింటికి, నేను నిన్న కాలువ క్లీన్ చేస్తాను, రేపు పోయి పార తీసుకురా అన్న, నేను ఆ ఇంటికి పోనానా? భేదములతో ఉన్న, మీరు నవ్వుకుంటున్నారు కానీ కానీ ఘోరమైనది ఇది. స్వర్గానికి పోరు, రక్షణని మీరు పండుగ చేసుకోలేరు, దరిద్రంగా తయారవుతాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? దిమ్మతములు, ఇంకా అసూయలు. ఓకే, హత్య ఇంకా చేయలేదు, సో దాంట్లో నేను హత్య చేయలేదు. ఓకే, ఇంకా నెక్స్ట్
అల్లరితో కూడిన అట్లా ఈ డీజే అదే ఒక క్రమంగా ఒక పండుగ జరుపుకోలేము. మ్యూజిక్ ఉంటేనే ఊపొస్తుంది. నెక్స్ట్ వీటిని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇవన్నీ నీ జీవితంలో ఉంటే నువ్వు దరిద్రంగా తయారవుతావు, నువ్వు నరకానికి ఖచ్చితంగా పోతావు, నీకు రిజర్వేషన్ కంపల్సరీ అని పౌలు గారు ఎవరికి రాస్తున్నారు? గలేతీలకు రాశారు. గలేతీలకు రాసిన పత్రిక నువ్వు చదివావు కాబట్టి నీకు ఇప్పుడు జల్లుమని అంటుంది. అర్థమవుతుందా? ఓకే, ఈ స్వభావంతో కూడిన నశించిన వ్యక్తుల్ని కాపాడడానికి యేసు ప్రభు, జోబిన్ కాదు, జెసిబిజు కాదు, యేసు ప్రభు సర్వశక్తివంతుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, ఒక మాటతో ఈ లోకమన్నిటినీ భస్మం చేసిన శక్తి కలిగిన దేవుడు. అతను దిగి నశించిన దాన్ని రక్షించుటకు వచ్చారు. ఓకే, సో నిన్న అన్ని పాయింట్లన్నీ రాసుకుంటున్నాను. సో ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, త్వరగానే నేను ముగిస్తాను. ఓకే, ఇన్ని ఉన్నాయి. నేను ఇవన్నీ రాస్తున్నప్పుడు నాకు ఫుల్ టెన్షన్ వచ్చింది. దేవా, ఓ వామో, నేను ఇవన్నీ ఎలా చెప్పదనని ఒక జస్ట్ వాకింగ్ కొరకు వస్తే జస్ట్ వచ్చి ఈ కాలువ ఎలాగైంది అని చూడడానికి మేము దిగి వీడు నాకు దొరికాడు, వాడు కూడా నాకు దొరికాడు. వీళ్ళిద్దరు దొరకా వాళ్ళు 2 పీకి బైబిల్ చదివా అని అడిగాను. చదవలేదన్నా అన్న. 2 పీకాను. వాడు వెళ్ళి హోంవర్క్ చేసుకున్నాడు, వాడు కూడా చదివాడు. దాని తర్వాత సరే ఎలా ఉందని నేను లడ్డు అన్న ఇంటికి వెళ్ళాను. లడ్డు అన్న ఇంటికి వెళ్తే అయ్యగారు లేరు. తిరిగి చూసిగానే లడ్డు అన్న నడుచుకొని వస్తారు. ఆపాను, లడ్డు బాస్ ఏం సంగత్, క్లాస్ గట్టిగా దిగాను. దాని తర్వాత ఈ నవీన్ వచ్చాడే, ఓ జంప్ అయిపోయాడా, నవీన్ గాడు కలిసాడు. నెక్స్ట్ వాడు కూడా రుద్దాను బాగా. దాని తర్వాత నేను వెళ్ళిపోలేదు ఇంటికి. ఫస్ట్ ఎవరింటికి వెళ్ళాను ఫస్ట్. దాని తర్వాత పవన్ని పట్టుకున్నాను. ఓకే, పవన్ని పట్టుకుని రుద్దాను. దాని తర్వాత వీడి దగ్గరికి వెళ్ళాను. అయ్యగారు నువ్వు పడుకున్నావు కదా నిన్న, అన్న చలేస్తుంది అన్న అన్నాడు. వాడు పడుకున్నాడు. సో నేను తిరిగి వెళ్ళిన తర్వాత నేను మరొకసారి ఆ వాక్యం నేను చదివాను. నశించింది దాన్ని నేను తిరిగి రక్షించడానికి ఫుల్ అక్కడ ఏం ఒకటి రాసి ఉంటుంది, వెతికి వచ్చాను. ఓకే, నేను ఇక్కడ ఒక 1/2 కిలో బంగారం పెడతాను, వెతికినోడికి ఫస్ట్ దొరికినోడికి నీదిరా అని చెప్తే ఎలా ఎతుకుతారు మీరు? చింపుకుంటారు, కొట్టుకుంటారు, రక్తం లేస్తుంది ఆ రోజు. నశించింది దాన్ని, ఆ బంగారం ఒకరోజు నశించిపోతుంది. దాన్ని మీరు దేవుడిలాగా పూజిస్తారు. బంగారం ఎప్పుడు దొరుకుతుంది? 2 ఎకరాల పొలం ఎప్పుడు దొరుకుతుంది? ఈ పొలం అప్పితే ఎంత వస్తుంది? పెళ్లి చేసుకుంటే ఎంత కట్నం వస్తుంది? ఈ దరిద్రాన్ని మనం పూజిస్తున్నాం. కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీకు నువ్వు వేస్ట్, నేను వేస్ట్, కానీ ఈ వేస్ట్ దాన్ని ఇంతగానం ప్రేమించి ఒక విలువ ఇచ్చి దాన్ని కాపాడడానికి వెతికి వచ్చారు. ఎలాగైతే నేను ఒక్కొక్కడిని వెతికి నేను చంపుతున్నానో, దేవుడు నన్ను అలా వెతికి ప్రతిరోజు నాకు పడుతుంది పెద్ద ఫస్ట్. ఓకే, మీరు వాక్యం చదవలేదనుకో మీ విశ్వాసం పెరగదు. ఓకే, దేవుని గురించి మేము మొన్న ఒక లెక్క పెట్టుకున్నాం. దేవుని గురించి తెలుసుకొని మేమందరం, నేను అన్నాను ఒక 20 సంవత్సరాలు అన్నాను, గౌతమ్ 4 అన్నాడు, మిగతా వాళ్ళు 5 అన్నారు, 19, మా మొత్తం ఎన్ని సంవత్సరాలు లెక్క పెట్టి చూస్తే 74 వచ్చింది. సో అందరం కలిపితే 74 సంవత్సరాల ఒక జ్ఞానం ఉంది. ఎవరి గురించి? దేవుని గురించి. కానీ ఏం చేస్తున్నాం? ఏమీ లేదు, 0. ఈ జ్ఞానంతో ఈ 74 సంవత్సరాలు కలిగిన ఒక జ్ఞానం ఎన్ని ఆత్మలు రాయని మేము లెక్క చేస్తే 0. నేను పోయిన తర్వాత ఒక సండే స్కూల్, ఒక యూత్ మీటింగ్ జరపడానికి ఎవరికైనా భారం కలుగుతుందా? 0. అనకండి. గృహ కూడిక 0. గృహంలో నేను వాడి ఇంటికి నేను పోను. ఎందుకు? లొల్లింది. ఆ లొల్లిని మీరు పూజిస్తున్నారు, ఆ కోపాన్ని మీరు పూజిస్తున్నారు. సంఘం ఎప్పుడు ఎదుగుతుంది? ఎదగదు, ఎన్నడూ ఎదగదు. నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వెంత పరిశుద్ధుడు అయినా చూపించి వెళ్ళిపోయినా నువ్వు ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయలేకపోతున్నావా? దరిద్రం.
నన్ను ఏ ఇంట్లో కూడా నన్ను ఆపరు. ఓకే, ఏ ఇంటికైనా నువ్వు హాయ్ అన్న, వాట్సాప్ బాస్. ఏ లోన క్రోధం లేదు. నేనేదో పరిశుద్ధిని నేను కాదు రోయ్, ప్లీజ్ అలా అనుకోకండి. ఓకే, దేవుడు నాలాంటి ఒక యదవని కొట్టి 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 నా ఒక దరిద్రాన్ని పగలు కొడితేనే అమ్మా అని ఇప్పుడు జీవిస్తున్నాను. అర్థమవుతుందా? అప్పుడు మీరు ప్రేయర్ చేస్తే దయ్యాలు పారిపోతాయి. అప్పుడు మీరు ప్రేయర్ చేస్తే రోగాలు మారుతాయి. అప్పుడు మీరు ప్రేయర్ చేస్తే ఈ సంఘం మారుతుంది. నువ్వే దరిద్రంగా ఉంటే ఒక మంచిదాన్ని ఎలా పట్టుకుంటావు? బురదలో ఉండి బురదనితో ప్రతిరోజు తింటూ నేను పరిశుద్ధపరుచుతాను అని ఎలాగ అనుకుంటున్నావు? సంఘానికి వచ్చి ఇక్కడ కూర్చుని పడుకోవడం, లేటుగా రావడం. ఒకసారి ట్రైన్కి లేటుకి వెళ్ళండి, ఒకసారి లేటుకి వెళ్ళండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ పాయింట్. గలాతీయులకి రాసిన పత్రిక అదే అధ్యాయం 14-15 వచనం. కీర్తనక గట్టిగా చదవండి. 15 వచనం. ఓకే, అదే రాసిందా? మీరు 5 అధ్యాయం 15 వచనం. ఓకే, అందరూ ఇక్కడ రాసిందా? 1, 2, 3 స్టార్ట్. ఏంటి? ఒకసారి కరవండి నన్ను. మీరు ఒకసారి కరుసుకోండి, ఒకసారి కరుసుకోండి, ఒకసారి ట్రై చేయండి. ఒకసారి గణేష్ ఒకసారి కరుసుకోరా, ఒకసారి చేసి ఆలోచించు. పౌల్ గారు ఏమంటున్నారు? నువ్వు ఎవరిని కరుస్తున్నావు? అయితే మీరు ఒకరినొకరు కరుచుకొని ఏంటి భక్షించండి, తినడం. ఇంకా మీరు ఒకరి వలన ఒకడు. సో బేసిక్లీ మీలో దరిద్రం ఉంటే ఇది మన సంఘం. పౌల్ గారు ఎవరికి రాస్తున్నారు? గలాతీయులకి రాసినప్పుడు, రే మారండ్రా, ఇలాగ అవుతారా. ఈ సంఘానికి నువ్వు వాడిని ఎందుకు కొట్టావు? వాడిని కొట్టడం కాదు, నేను నీ గురించి అంటున్నాను, నేను నా గురించి అంటున్నాను. ఎలాగవుతున్నాం? ఇంకొకరిని మనం కరుస్తూ. ఎప్పుడు కరుస్తాం ఒక వ్యక్తిని? ఏమీ చేయలేనప్పుడు లాస్ట్కి. అంటే అంత స్థాయికి వెళ్ళేవా అని పౌల్ గారు గలాతీయులకు మరియు మనల్ని అడుగుతున్నారు. ఈ సంఘం మారుతుందా? ఎందుకు మారుతుంది? నేను ఒకసారి చెప్పిన గట్టిగా చెప్పండి, నేను మారినప్పుడు ఈ సంఘం మారుతుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవా, నాలో నశించిన దాన్ని అనేక అలవాట్లు ఉన్నాయి, నన్ను మార్చు తండ్రి. ఈ సంఘం ఇలా ఉండడానికి కారణం నేనే, నన్ను క్షమించు. పొగరుతో నేను ఇక్కడ కూర్చోకుండా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి దీనమైన మనసుతో నీ యొక్క సంఘాన్ని కట్టడానికి నన్ను వాడిన తండ్రి. దేవా, నేనే తీసుకుని వచ్చిన సంఖ్యలను ఈరోజు అది తొలగిపోవును కాక తండ్రి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-29 వరకు. ఓకే, ఓకే, ఒకసారి ఆపండి. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? కొద్దిగా పైకి లేపు. ఒక మినిమం 35 ఉన్నారు. ఓకే, చేదింపండి. మీరు క్రీస్తుతో బాప్తిసం తీసుకొని మీరు ఎవరిని ధరించాలి? ఎవరిని ధరించాలి? మీరు క్రీస్తుని ధరిస్తున్నారా? ఎందుకు ధరించట్లేదు? మీలో దరిద్రతనం ఇంకా దరిద్రంలో మంచిది ధరించలే లేవు. దరిద్రం ఉన్నప్పుడు మంచిది ధరించలేవు.
ఓకే, మీరు క్రీస్తుతో మీరు బాప్తిసం పొందుకుంటే మీలో క్రీస్తు ఒక స్వభావం కనబడాలి. ఓకే, నిన్న మేము కాలువ ఎందుకు క్లీన్ చేసాం? మేము చెప్పండి మీరు. నేను వసంత్, చరణ్ అండ్ జోసెఫ్ అండ్ బ్లెసన్, మేము 5 కలిసి మేము కాలువ ఎందుకు క్లీన్ చేసాం చెప్పండి. ఓకే, నీళ్ళు ఆగింది, ఫస్ట్ కారణం అదే. క్లీన్ శుభ్రంగా ఉంచడానికి, నడవడానికి త్రో లేదా, గౌతమ్ మధ్యలో వచ్చాడు, గెస్ట్ పర్ఫార్మెన్స్ వెళ్ళిపోయాడు, పాపం పని ఉంది కాబట్టి. ఇంకా ఇతరులకు చూపించడానికి, చూసినప్పుడు క్లీన్గా పడాలి. ఒకటి సింపుల్ చెప్పనా, ఆ తలంపు ఫస్ట్ నాకు వసంత్ ఇచ్చాడు. అన్న వాడికి అసలే తురుతురు ఎక్కువ. ఓకే, నాలాగే సేమ్ తిన్నంగా నేను వాడు కూర్చోలేము, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అన్న 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 ఈరోజు ఏదో చేద్దామంట, ఏం చేద్దాంరా అన్న, అన్న కాలువ క్లీన్ చేయాలన్న, సరేరా చేద్దాంరా అంట. నేను వాడు దిగితే అప్పుడే మాకు అర్థమైంది పెద్ద పని అని. వెంటనే వీడు తగిలాడు, దాని తర్వాత వాడు తగిలాడు, వాడు ఒక స్పీడ్, బ్లెస్ నీ స్పీడ్. ఓకే, దాని తర్వాత ఓకే 5 కలిసి ఇప్పుడు అక్కడ నీళ్ళు ఆగుతుందా? నీళ్ళు ఆగట్లేదు. వసంత్కి ఆ తలంపు ఎందుకు వచ్చి ఉంటుంది ఒకసారి చెప్పండి. వాడు వాడా కాబట్టి నా ఇంటి ముందు ఏం జరిగింది అనుకో, వాడికి జస్ట్ జోక్ చెప్తున్నాను కానీ సింపుల్. సువార్త మీలో వస్తే మంచిది చేయాలని మీరు దిగుతారు. నేను అది చేసినప్పుడు నాకు మధ్యలో పొగరు వచ్చింది. ఓకే, ఏమొచ్చింది తెలుసా? నేను తోడుతున్నాను, ఓకే, తోడుతూ చాలా గలీజ్ స్మెల్ వస్తుంది. ఓకే, ఆబ్వియస్లీ మంచి సువాసన ఏం లేదు అక్కడ. ఓకే, దరిద్రమైన వాసన. ఓకే, సో నేను చేత్తో తీసి, సారీ నేను ఇంకొక 10 minutes తీసుకుంటాను. ఓకే ఓకే ప్లీజ్. నేను ఆ చేత్తో తీసి నా చేతులన్నీ గోర్లలో రిజర్వేషన్ లాగా ఎక్కిపోతుంది, తీసి పడేస్తుంటే నేను అప్పుడు ఆలోచించాను, రే ఇంతగానో చదివి ఇది చేయడానికి అరా దిగాను అని ఆ పొగరు నాలో వచ్చింది. అప్పుడు నేను ఆలోచించాను, విజయబ్రహ్మ గారు కదా కూడా ఇదే పని చేస్తారు కదా. అతను ఏ స్థాయిలో ఉన్నారు? ఒక పాస్టర్, ఒక సేవకుడు, 1,000 మందికి ఒకేసారి అందరిని ఇలా పట్టుకొని వాక్యం చెప్పే ఆ సేవకుడే దిగి చేస్తే మళ్ళీ నేనెక్కడా? ఏదో 6 సంవత్సరాలు ఇటు అటు తిరిగి 2-3 మీటింగ్లు నడిపి, మళ్ళీ ఇంకొకటి, ఆ విజయబ్రహ్మ గారు అంతగానో పని చేయాలంటే వెనకాల ఎవరు ఉండాలి? ఓకే, ఈమె ఎంత పని చేస్తుంది? నేను సాయంత్రం ఈ సంఘానికి రాని ఒక వసంత్ నన్ను అడుగుతున్నాడు, అన్నా ఇవన్నీ ఎక్కడి నుంచి అన్నా నీకు? నేను వెంటనే అన్నాను, జెస్సీ బిజు ఏబ్రహాం. ఓకే, ఒక లీడర్గా నువ్వు ముందుకు పోవాలంటే నువ్వు దిగి పని చేయాలి. ఓకే, ఇదే సువార్త నీలో ఉన్నప్పుడు కాలువలు క్లీన్గా ఉంటాయి. సువార్త ఉన్నప్పుడు దోమలు రావు. చూసావా సువార్త ఎక్కడెక్కడ వచ్చి పనిచేస్తుందని? సువార్త వచ్చినప్పుడు నీ బ్యాంక్లో కొద్దిగైనా బ్యాలెన్స్ ఉంటుంది. సువార్త ఉన్నప్పుడు నీ వీధిలో ఆనందం కనిపిస్తుంది. సువార్త నీ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుగుతుంది. సువార్త ఒక ప్రభావం మీలో ఉంటే ప్రతిరోజు వాక్యాన్ని మీరు సువార్త నీలో ఉంటే లొల్లి పెట్టడానికి మనసు అనిపించింది. సువార్త నీలో ప్రభావం పనికి అనిపిస్తుందా? నువ్వు లొల్లి పెట్టిన ఆ దరిద్రంతో నువ్వు వెళ్ళి సారీ చెప్పి, నీ తప్పు లేకపోయినా కూడా నువ్వు వెళ్ళి సారీ చెప్పి అక్కడ సమాధానం తీసుకువచ్చే బిడ్డగా తయారవుతావు. మీరు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎంతమంది నాకు ఒక 2-3 ఉన్నారు ఈ ఊర్లో నేను మాట్లాడకుండా ఉండను అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయలేపండి. నేను ఆ ఇంటికి పోను, వాళ్ళతో నేను లొల్లు పెట్టుకున్నాను, అలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారా? చేయలేపు. నాకు తెలుసు, నేను వచ్చి అడిగితే దరిద్రంగా ఉంటుంది. చేయలేపండి. నేను ఆ ఇంటికి పోను, నేను ఈ ఇంటికి పోను. క్వశ్చన్ అర్థమైందా? చేయలేపండి. చెయ్యి బాగా మంచిగా లేపు. చేయలేపు, మంచిగా లేపు. చేయలేపు. మీరు అందరు ఇంటికి పోతారా? చేయలేపు. ఇదేదా లొల్లి పెట్టాను కాదు, ఇది
ఓకే, సరే, అలాగే చేయి ఉంచుకోండి, అలాగే చేయి ఉంచుకోండి. కళ్ళు మూయండి, కళ్ళు మూయండి. కళ్ళు పూజ గారు ఇక్కడ మాట్లాడడానికి కాదు, కళ్ళు మూయండి. ఏ వ్యక్తితో అయితే నువ్వు మాట్లాడట్లేదో చెయ్యి ఒకసారి పైకి లేపండి. మీరు వెళ్ళి మటనే కదా తినబోతున్నారు. కళ్ళు మూయండి. ఇప్పుడు ఏ వ్యక్తితో అయితే నువ్వు మాట్లాడట్లేదో ఆ వ్యక్తి గురించి ఒకసారి తలుంచుకొని నువ్వు ఫస్ట్ దేవుని దగ్గర క్షమాపణ అడుగు. దేవా, నేను పాపిని, నేను నా హృదయంలో కోపంని క్రోధంని ఉంచుకొని నేను వాళ్ళతో మాట్లాడట్లేదు, నన్ను క్షమించు, నాదే తప్పు. ఒకవేళ వాళ్ళు గొడవ చేసినా ఇన్ని రోజులు నేను కోపాన్ని పూజిస్తూ నేను జీవిస్తున్నాను, నాదే తప్పు. ఈ రోజు నుంచి నేను ఆ వ్యక్తితో వెళ్ళి మాట్లాడతాను. ఆ ఒక్క హృదయం వీళ్ళందరిలో కనబడును కాక తండ్రి. ఈ రోజు నుంచి ఐక్యత కనబడును కాక తండ్రి. ఈ రోజు నుంచి ప్రేమ కనబడును కాక తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. వెళ్ళి మాట్లాడతారా? దమ్ముందా? ఉందా? లేదా మీరు క్రైస్తవులు కాదు? ఆ దమ్ము, ఆ ధైర్యం ఎవరిస్తారు? ఎవరిస్తారు? ఈ ఒక కోపం నీ ముందు ఉందనుకో, దాన్ని దాటిపోవాలంటే ఎవరి సహాయం కావాలి? వెళ్ళి మాట్లాడగలవా? బొర్ర ఊపకండి. మాట్లాడతావా? గట్టిగా చెప్పండి. ఒకసారి చెయ్యతండి. ఎవరెవరు చెయ్యతారు ఒకసారి చెయ్యతండి. పైకి లేపు. మాట్లాడతావా? నువ్వు మాట్లాడతావా? మాట్లాడతావా? నువ్వు మాట్లాడవు. నువ్వు 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 ఎందుకు? ఓకే, ఇదే దరిద్రం. ఇంకా దరిద్రాన్ని పట్టుకుని ఉంటున్నావు. నువ్వు మాట్లాడతావు. నువ్వు మాట్లాడతావు. నువ్వు వెరీ గుడ్. నువ్వు మాట్లాడతావు. నువ్వు మాట్లాడతావా లేదా? నువ్వు మాట్లాడతావు. ఇంకెవరు? మీరు మాట్లాడతారు. మీరు మాట్లాడతారు. ఓకే, ఇదే సంఘం అంటే. ఒక్కొక్కడిని ఎంచుకొని కొట్టుకొని చంపాలి. ఓకే, నీలో ఉన్న దరిద్రాన్ని ఎంచుకొని చంపాలి. అలా చేయకపోతే ఈ సంఘం తగదు. ఓకే, నీలో ఆ దరిద్రం ఈరోజు పోనుగాక. ఓకే, నీలో ఆ వేస్ట్ స్వభావం ఉందే, ఆ దరిద్రాన్ని పట్టుకొని ఉంటున్నావే, ఆ కోపాన్ని పట్టుకొని ఉంటున్నావే, ఆ ఈర్ష్యని పట్టుకొని ఉంటున్నావే, అది ఈ రోజు పోవాలి. నువ్వు అది పట్టుకొని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకపోతావు. అది పట్టుకొని నువ్వు దేవుని దగ్గర ఎందుకు ప్రేయర్ చేస్తున్నావు? ఎందుకు? వేస్ట్. ఎందుకు మీ జీవితంలో ఒక మార్పు కావట్లేదంటే నువ్వు దరిద్రాన్ని పట్టుకొని జీవిస్తున్నావు. ఓకే, నెక్స్ట్. ఇదే ముక్క. ఏ ముక్క? దీన్ని నాటితే నిండుగా కొబ్బరికాయలు వస్తాయి. ఏమొస్తుంది? మామిడికాయని. ఎందుకు మామిడికాయ వస్తుంది? సింపుల్ లాజిక్. మామిడికాయ కాబట్టి మామిడికాయలే వస్తాయి. దీన్ని నాటితే అచ్చం వస్తుంది. ముస్తున్నారు. నువ్వు ఈ తాడు కొట్టుకో, నీకే కీడు. దాడికి దీనికి లేదు. దీన్ని నాటితే బంగారం ప్రతిరోజు 1/2 కిలో ఇస్తుంది. నమ్ముతారా? అలా నమ్మే వాళ్ళు ఉన్నారు బాస్. ఈ సంఘంలో కూడా తాడులు కట్టుకునే వాళ్ళు ఉన్నారు బాస్. ఈ సంఘంలో కూడా దినాలు జరుపుకునే వాళ్ళు ఉన్నారు బాస్. ఈ సంఘంలో కూడా వాస్తు కూడా చూసుకొని ఇంకా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు బాస్. ఓకే, నువ్వు ఏం నాటుతావే అదే వస్తుంది. నువ్వు దరిద్రాన్ని నాటు, నీ ఇంట్లో ఏమొస్తుంది? నువ్వు ప్రేమ నాటు, నీ ఇంట్లో ఏమొస్తుంది? ఓకే, నేను ఎప్పుడు పిల్లలతో అడుగుతుంటాను, పిల్లల యూత్తో ఎప్పుడు ఇదే అడుగుతాను. నేను వచ్చి ఇక్కడ 6 సంవత్సరాలు అవుతుంది. ఓకే, అక్కలు పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. అక్కలు పెళ్ళి అయిపోయింది. ఇక్కడ ఎవరు ఏం జరుపుతున్నారు? ఎవ్వడు జరపట్లేదు. ఎందుకంటే సువార్త ఎంచుకున్న తర్వాత కూడా, సువార్త వినిన తర్వాత సిగ్గు లేకుండా ఇంకా మనం ఉంటున్నాం. సేవకులుగా మనం అడుగు పెట్టలేం. మనం దేన్ని విత్తన వేస్తున్నాం? కోపాన్ని, దరిద్రాన్ని, కక్షని, ఈర్ష్యని. నువ్వు విత్తనం వేస్తే, నువ్వు అవన్నీ నీ దగ్గర గుండె దగ్గర పెట్టుకుంటే నువ్వు ఎప్పుడు పరిచయం చేస్తావు?
రెండో రాకడ వచ్చినప్పుడు ఎవడైనా ఎత్తగలుగుతాడా అవన్నీ పట్టుకుంటే? ఒక ఇంటికి వెళ్ళి నువ్వు సంతోషంగా అక్కడ ప్రేయర్ చేసుకుని నువ్వు రాగలుగుతావా? ఇక్కడైతే వస్తావు. ఏ వారికి చూసి వారికి మాట్లాడవలసిన అవసరం లేదు కాబట్టి ఇక్కడికి వస్తావు. ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తావు. ఇంటికి వెళ్ళి ఒకసారి ప్రేయర్ చేయి. బాగున్నావని ఒకసారి అడుగు. ప్రేమతో నువ్వు బాగున్నావని ఒకసారి అడుగు. యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి ప్రతిరోజు నీకు జీవం ఇస్తే నువ్వు ఎవడివి అవన్నీ పట్టుకొని ఉంచడానికి? అర్థమవుతుందా? 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 గట్టిగా చెప్పండి, అర్థమవుతుందా? అర్థమైన దాన్ని మీరు పాటించకపోతే మీరెవరు? మూర్ఖుడిని అనండి. గట్టిగా చెప్పండి. ఒక పశువుని ప్రతిరోజు కొడుతూ ఉండాలి. నిన్ను కూడా కొట్టాలి, నన్ను కూడా కొట్టాలి. చెప్పడానికి జోబులకి తగిలితే బాగుంటుంది. ఓకే, లాస్ట్ పాయింట్. ఎజెకీయెలు గ్రంథం ఎజెకీయెలు గ్రంథం 36వ అధ్యాయం. ఇవన్నీ రాసుకుంటున్నారా? రాసుకోవట్లేదు. ఇక్కడ ఏదో పెద్ద మెదడు ఉన్నట్టు. 36వ వచనం. 36వ వచనం ఒకసారి మీరు 36వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. 1 2 3 స్టార్ట్. ఒక్కొక్కటి చదువుతున్నారు. ఎజెకీయెలు గ్రంథం 36వ వచనం కాదు బాస్, 17వ వచనం. 17. ఓకే, ఇక్కడ చూడండి అందరూ, ఇటు చూడండి. మీకు బైబిల్ మీరు చదవడం రాదు కాబట్టి ఇటు ఇక్కడ పెడుతాం. తెలిసి చదువు. 1 2 3 స్టార్ట్. ఓకే, ఆగి చదవండి. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు ఏదైనా అర్థమైందా? ఏమర్థమైంది శాంసంగ్ చెప్పు. ప్రాబ్లం లేదు, మన సంఘమే, నీకు సిగ్గుపరచడానికి ఏం లేదు. సరే, ఎవరికి ఏదైనా అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఒకసారి చేయతండి. తిమ్మతి గారు చెప్పండి, ఏమర్థమైంది? మళ్ళీ చదవాలా? మళ్ళీ తెలుగే కదా, సంస్కృత ఇది. ఓకే, సింపుల్ చెప్తున్నాను. నరపుత్రుడా, ఇశ్రాయేలు వాళ్ళ దేశంలో ఉండి వాళ్ళకి నచ్చినట్లు జీవించి వాళ్ళ మార్గాలకు వెళ్ళి అపవిత్రులు. లాస్ట్ పదం ఏంటి? అపవిత్రులు. ఇది మన జీవితమే కదా ఇది. అపవిత్రం అంటే ఏంటి? పవిత్రం లేనిది అపవిత్రం. మన జీవితమే అపవిత్రత. ఎవరికి? వాళ్ళకి వాళ్ళ సొంత మార్గాలు. అక్కడ అలా రాసిందా? Is it written like that? See, it's written here, by their own way. What is it written there? కాదు, by their own way. What is the translation in Telugu, Joel? వాళ్ళ యొక్క అలా రాసిందా? ఏం రాసింది అక్కడ? ఇష్ట ప్రవర్తన. ఓకే, వాళ్ళకి ఎవరైనా చెప్పారా ఇది చేయమని? చెప్పారా? నిన్ను ఎవరైనా లొల్లి పెట్టమన్నారా వాళ్ళకి? ఓకే, సో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటే వాళ్ళకి నచ్చిన మార్గంలో వాళ్ళు నడిచారు. నీకు నచ్చినట్లే నువ్వు నడుస్తావు. నీకు నచ్చినట్లు నడుస్తున్నావు కాబట్టి అదే క్యాసెట్ తిప్పుకుంటున్నావు కాబట్టి పాపం చేసినప్పుడు నీకు అని బాధ లేదు. ఓకే, ఇప్పుడు లాస్ట్ వచనం చదువుదాం. 26. Joel, take 26. 36:26. Yeah, 36:26. Fatafat, it should happen, Ra. Why is it taking so long? Okay, let's చదువుదాం. ఓకే,
ఏం చదుదాం? కలిసి చదుదాం. 1 2 3 స్టార్ట్. రాయకుండా ఎంతమందికి ఉంది ఇక్కడ? సిగ్గులకు ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే దేవుడి ముందు నువ్వు ఒప్పుకుంటావో అప్పుడే మారడం ప్రారంభం అవుతుంది. రాయకుండా ఎంతమందికి ఉంది? ఒకసారి చెయ్యి లేపండి, ఏం ప్రాబ్లం లేదు. మంచిగా ఉండాలి, చెయ్యి లేపండి. రాయకుండా ఎంతమందికి ఉంది? ఆ రాయకుండా ఈరోజు తొలగి పోనుగాక. ఓకే, మీ గుండె మీద ఒకసారి చెయ్యి పెట్టుకోండి, కళ్ళు మూయండి, ప్రేయర్ చేయండి. దేవా, నా హృదయం రాయలాంటిది, నేను పాపంలో మునిగిపోయాను, నీ యొక్క వాక్యంని నేను ప్రేమించట్లేదు. ఈ యొక్క రాయగుండని మీరు ఈరోజు పగలగొట్టండి. ఒక నూతన హృదయం, ఒక నూతన ఆత్మ నాలో అనుగ్రహించి నీ ఒక బిడ్డగా జీవించడానికి సహాయం చేయండి. నీ కొరకు మాత్రమే నేను జీవిస్తాను, నీ కొరకు మాత్రమే నేను సేవ చేస్తాను. నేను ఇంకా దేన్ని పూజించను, కోపాన్ని నేను పూజించను, ఈర్ష్యని నేను పూజించను, ద్వేషాన్ని నేను పూజించను. నా హృదయాన్ని మార్చండి, నా తలంపుల్ని మీరు మార్చండి, నా క్రియల్ని నీ మార్చండి. ఈ రోజు నుంచి ప్రేమని, సువార్తని, మంచితనాన్ని ప్రకటించే బిడ్డగా నన్ను మార్చండి తండ్రి. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడ్చుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇదే నా సందేశం. ఓకే, దయచేసి చప్పట్లు కొట్టకండి. ఘోరమైన విషయాల్లో ఉన్నారు మీరు. ఓకే, ఒక వ్యక్తిని చూసి మీరు మాట్లాడలేకపోతున్నారు, బైబిల్ చదవలేకపోతున్నారు. ఓకే, బైబిల్ని చదవలేకపోతున్నారు. ఆ స్వభావం ఈరోజు మారునుగాక. ఆమేన్. గృహ కూడికలు మరలి స్టార్ట్ అవునుగాక. ఉపవాస ప్రార్థనతో, ఉత్తేజంతో ఇక్కడ జరుగునుగాక. ఓకే, మరొక లాస్ట్ ప్రార్థన. అందరూ ఒకసారి కళ్ళు మూయందాం. తండ్రుల గురించి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఇక్కడ అనేక తండ్రులు ఉన్నారు, అనేక తండ్రులు ఉన్నారు. దేవా, మేము మా సంఘంలో ఉన్న తండ్రుల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, అనేక మంది దేవా సారాయానికి, దేవా ఆల్కహాల్కి బానిసలై ఉన్నారు. వాళ్ళని మార్చండి, వాళ్ళని తాకండి. దేవా, వాళ్ళని వెళ్ళి దర్శించడానికి నన్ను వాడండి తండ్రి. దేవా, ఇక్కడ భార్యల గురించి, తల్లుల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, వాళ్ళ ఇంట్లో తల్లి తండ్రులు ఇద్దరు మాదిగరులుగా జీవిస్తూ ఈ ఊరిని కట్టడానికి మీరు సాయం చేయండి. మీరు ఈ మార్పు తీసుకొని రాబోతున్నారని మేము నమ్మకంతో మేము ప్రార్థన చేసుకొని సంతోషంతో ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచుకున్నాం తండ్రి. తల్లిదండ్రులు ఒకసారి వినండి. మీరు దరిద్రంగా ఉంటే మీ పిల్లలు ఖచ్చితంగా దరిద్రంగా ఉంటారు. ఓకే, మీ ఇంట్లో మీరు గృహ కూడిక, మీ ఇంట్లో మీ కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేయండి. ఓకే, యా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరు సంతోషంగా ఉన్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? ఎవరి వాక్యం చెప్పారు? దేనికోసం చెప్పారు? మనం మారాలి, మన ఊరు మారాలి, మన స్వభావం మారాలి. అంటే దేవుడు ఆశీర్వదించడానికి వస్తున్నప్పుడు మనం ఎవరై ఉండాలి? ఆశీర్వాదం పొందే వ్యక్తులుగా, ఆ ఆశీర్వాదం పొందడానికి యోగ్యులుగా మనం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలి. కాబట్టి మీరు వాక్యం వింటున్నప్పుడు మీరు బాధపడకండి. ఒక్కొక్కప్పుడు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు నాకే భయం వేస్తుంది. ఒక్కప్పుడు వాక్యం చెప్పినప్పుడు నేనని అట్లా చెప్పకురా అని. అంటే దేవుడు ఏమన్నారంటే, నేను నిన్ను ఇశ్రాయేల్ని
కావలివాడిగా ఉంచిన, నీవు చెప్పకపోతే, ఈ దేవుని ప్రేమ గురించి చెప్పకపోతే, మీ మధ్యలో చెప్పకపోతే, నిలబెట్టిన వ్యక్తితో దేవుడు ఏం చేస్తారు? లెక్క అడుగుతారు. కాబట్టి భయం ఉంది. భయముతో చెప్తున్నా, మీరెవరు బాధపడకండి. దేవుని సన్నిధానంలో, దేవా నేను మారాలి, ఆ సువార్త నన్ను మార్చాలి, ఈ వాక్యం నా కొరకే అని మీరు చెప్తే మన ఊరు మారుతుందా లేదా? మారుతుందా లేదా? చెప్పండి. మారుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మన ఊరిని మనం ఏం చేయాలి? మార్చాలి. నేను ఇంతకు ముందు నేను చెప్పినాం కదా, ఎవరో ఏదో ఒక సమస్య చేసినప్పుడు మన సంఘ పరిస్థితి చూడండి. ఒకప్పుడు ఎట్లా ఉండే? కుర్చీ కూడా మనకు సరిపోకపోతుండే కదా, అది అన్నిటికీ మీరే సాక్షులు. కానీ ఇప్పుడు మన పరిస్థితి చూడండి. కాబట్టి సువార్త వస్తున్నది మన జీవితానికి, మన కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి. ఏం కలగాలి? చెప్పండి, ఏం కలగాలి? మార్పు కలగాలి. కాబట్టి ఈరోజు విన్న వాక్యం దేవుని సన్నిధానంలో మీరు స్వీకరించండి. దేవునితో చెప్పండి, దేవా నాకు మార్పు కావాలి. మొన్న నన్ను పరీక్షించిన, ఎవరితో అయినా బాధ ఉందా అని. అంటే బాధ ఉండే మనం పొందవలసిన విడుదల మనకు దొరకదు. నేను ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు ప్రార్థనకి రావాలని చెప్తారేమో అని, అమ్మగారు చెప్తారేమో అని చూస్తున్నప్పుడు తిరిగి నిలబడతారు. నాకు పర్వాలేదు, నేను దేవుని సన్నిధానంలో నేను ప్రార్థనకి వస్తా. దేవుడిస్తున్న ఆయుస్సు దాని కొరకే దేవుడిచ్చాడు, వేరే దేని కొరకు ఇవ్వలే. నేను ప్రార్థన చేస్తా. దావీదు చెప్పినట్టు, నేను పాడుతాను, నేను స్తుతిస్తాను, నేను గంతులు వేస్తాను, నేను దేవుని కొరకు నడుస్తాను, నేను దేవుని పేరుట సహాయం చేస్తాను అని దావీదు చెప్పినట్టు నేను కూడా అదే చెప్తా. ఎవరేం చెప్పినా ఏం చేసినా నాకు పర్వాలేదు. ఒకటే నాకు, దేవా నేనెప్పుడూ నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నది, దేవా నీవు లెక్క అడుగుతున్నప్పుడు మా హస్తం, మా చేయి పరిశుద్ధంగా ఉండాలి. అదొక్కటే ప్రార్థన నేను చేస్తా. నా పిల్లల చేయి, నా భర్త చేయి, నా చేయి దేవుని సన్నిధిలో ఏముండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అదొక్కటే నేను ప్రార్థన చేస్తా. అప్పుడప్పుడు నేను ఎక్కి నేను ఏడుస్తా, దేవా నీవు అపచెప్పిన దానిలో దేవుడు మనం నమ్మకస్తుడు కాదు అని చెప్తే ఎంత భయంకరం. కాబట్టి ఈరోజు విన్న వాక్యములో మనల్ని పరీక్షించండి. మనల్ని పరీక్షించండి. మనకు దీన మనస్సు కలిగి ఉండడానికి దేవా నీవు నన్ను మార్చుమని ప్రార్థన చేస్తామా? అలాంటి ఒక నిర్ణయం తీసుకుంటామా? యవనస్తులారా, మీరే ఇంకా వచ్చే తరానికి మాదిరిగా ఎవరు? మీరే. కాబట్టి నేను ఎప్పుడంట, మీరు రండి, దేవుని సన్నిధానంలో రండి. తల్లులారా, మీ ప్రార్థన మీ పిల్లలు చూడాలి, అప్పుడే వారిలో మార్పు వస్తుంది. కాబట్టి మీరు చెయ్యండి. మార్పు ఎక్కడ నాకు రావాలో అని మీరు దేవునితో అడగండి. కాబట్టి మనకు ఆశ్రయ దుర్గమైన దేవుడు మనకు దగ్గర ఉన్నాయి. ఆ దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు విన్న వాక్యం దేవుని హస్తములో సమర్పించి విని ఇక్కడ విడిచిపెట్టిపోక మన జీవితంలో అది క్రియారూపముగా మార్చాలని మీరు ప్రార్థన చేయండి. ఆ ఒక నిర్ణయంలో మీరు ఉండండి. దేవా ఈ ఉదయకాలం తండ్రి మేము వాక్యం విన్నాం, ఆ వాక్యములో మేము మమ్మల్ని సమర్పించుకున్నాం తండ్రి. నైనా చాలామంది యవనస్తులు నీకు దూరంగా ఉన్నారు, నీ మాట వినకుండా దూరంగా నడుస్తున్నారు తండ్రి. వారిని నీ మార్పులోనికి నడిపించు. నీ కుమారుడు చెప్పిన వాక్యం ఒక్కొక్క హృదయములో బలమిచ్చే చెట్టు వలె మారాలి తండ్రి. ఇంకను నీ కుమారుని బలపరిచే అభిషేకముతో నీవెక్కడెక్కడ పంపిస్తావో తండ్రి, ప్రజల హృదయంలో మార్పు తీసుకురావడానికి తండ్రి నీ కృపాని గ్రహించమని ప్రార్థన వినదేవా నీకు వందనాలు, స్తోత్రాలు. యేసుక్రీస్తునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం లేచి నిలబడి ఒక పాట పాడతా దేవుని నామానికి కానుకలు దశమ భాగము సమర్పిస్తా. నీవు చేసిన ఉపకారాలకు నేనేమి
చేయడానికి మీకు వందనాలు తండ్రి. మా గొప్ప సహాయమైన ఈ రోజు ప్రతి తండ్రి నేను తండ్రి నీకు వందనాలు తండ్రి. నామంలోనైనా ఈ రోజు నిన్న వాక్యములు తండ్రి నీ అడుగు జాగ్రత్త నడవడానికి నీకు ఇష్టం లేని తీసుకెళ్ళి తండ్రి నీ కృపాన్ని గ్రహించి నీకు ఇష్టలై జీవించడానికి మరో కనిపించమని జీవనంలో తండ్రి నీ మార్పును తీసుకురమ్మని వారిని అడుగులో ఉండడానికి నీ మనస్సును
వారిని మార్చుమని అన్ని విషయంలో నింపోడుకొని నడిపించమని సంస్కృతిని మార్పు వీడమని ఈ రోజు విన్న వాక్యం ఒక్కొక్క హృదయంలో తీర్చుమని ఎడుపుతున్నానండి. ఈ కృష్ణని లేవనెత్తి ముందుకు నడిపించమని ప్రార్థన దేవానికి వందనాలు. నీ బిడ్డల ఒక్కొక్కరికి బలహీనతతో వచ్చిన నీ బిడ్డలు ముట్టుకుని సొంతతో వారు వెళ్ళాలి. తండ్రి నీ సేవకులతో అనిపించిన కానుక దశమ భాగం తండ్రి దీవించునైనా ఏ కుటుంబంలో కూడా ఏ పొదువు లేకుండా ఈ సమర్థి సమాధానం అని పెట్టించమని ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు ఏడ్చుకుంటున్నాము అడుగుతున్నాం తండ్రి. ఆశీర్వాదం చెప్తారు. സമാധാനം കരുണി നാം എല്ലാവരോടുകൂടി നമ്മൾ ബന്ധപ്പെടുന്ന വ്യക്തികളോട് ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు నామములో సంపూర్ణ